దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన కనికృపను బట్టి ఇలా పాడి స్తుతించి గణపరుచుకోవడానికి ప్రభువారు మనకు మంచి అవకాశాన్ని అనుగ్రహించారు. మరి ప్రార్థన కూడిక 2 దినాలు జరుగుతుంది. ఈ రాత్రితో ముగింపు జరుగుతుందన్నమాట. చర్చి యానివర్సరీ కూడా ఈరోజు దేవుడు సహాయం చేశారు. అయితే మరి 31 సంవత్సరం కింద అయితే మరి పింకు రేకు తర్వాత మరి ఈ విధంగా మార్చబడటానికి దేవుడు సహాయం చేశారన్నమాట. మంజూరం అంటే మనకి ఎందుకు మంజూరం దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే ఆ మాట చెప్పేసి నేను వేరే దాంట్లోకి వెళ్తానండి. ఆ మంజూరం గురించి నేను మాట చెప్పేసి వేరే దాంట్లోకి వెళ్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20 అధ్యాయం 1 నుంచి మనం చూసినట్లయితే యూదులకి అమ్మోనీయులు శత్రువులు అన్నమాట అండి. మోయాబీలు శత్రువులు అన్నమాట. మంజనివాసులు శత్రువులు. ఆ 3 తెగల వారు యూదులకి శత్రువులు అన్నమాట అండి. మోయాబీలు వచ్చేవారు యుద్ధానికి ఓడిపోయేవారు. మంజనివాసులు వచ్చేవారు ఓడిపోయేవారు. అలాగనే అమ్మోనీయులు వచ్చేవారు, వారు కూడా ఓడిపోయేవారు. ఈ ఓడిపోయినటువంటి 3 పార్టీల వారు ఏమయ్యారంటే ఒక పార్టీ అయ్యారన్నమాట. ఒక పార్టీ అయ్యేదానికి ఏమంటే సైన్యం పెరిగింది, బలం పెరిగింది, ధైర్యం పెరిగింది. యుద్ధానికి ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని విడిచిపెట్టేసి ఏం చేశారనంటే యుద్ధమని ప్రకటించకుండా, డేట్ నిర్ణయించుకోకుండా, ముందుగా వార్త చెప్పుకోకుండా అకస్మాత్తుగా దండెత్తుకుని వచ్చేసారన్నమాట. దండెత్తుకుని వచ్చేసేటప్పటికి వారికి వీరికి మధ్యలో ఒక సముద్రం అడ్డు ఉంది. ఆ సముద్రం దాటి బయటకు వస్తే పట్టణం మీద పడతారు. పట్టణం మీద పడి ఏం చేస్తారంటే ఆ పట్టణంలో వాళ్ళందరినీ చంపేస్తారన్నమాట అండి. అకస్మాత్తుగా దండెత్తుకుని వచ్చేసరి ఈ విషయం యెహోషాపాతుకి ఈ వార్త తెలిసింది. అది 20 అధ్యాయం 3వ వచనంలో చదివితే మాట రాసి ఉంటుందన్నమాట అండి. ఆ వార్త వినగానే యెహోషాపాతు భయపడ్డాడు. భయపడి ఆ 3వ వచనం ఏమని ఉంటుందనంటే ఉపవాస దినము ప్రతిష్ఠించాలి అని చెప్పేసి చాటింపు వేయించాడనమాట. చాటింపు వేయించేటప్పటికి ఏమైందనంటే పిల్లలు, పెద్దలు, వృద్ధులు మొత్తం అందరూ కూడా ఉపవాసం ఉండి ఉన్నప్పటినే ఉపవాస దీక్షని ప్రారంభించారు. వృద్ధులు, పిల్లలు, పెద్దలందరూ కూడా దేవుని మందిరానికి వచ్చారన్నమాట. దేవుని మందిరానికి వచ్చి అందరూ కూడా మందిరం ఎదుటి నిలబడ్డారన్నమాట. నిలబడి ప్రార్థన చేస్తున్నారు. ఆ 20 అధ్యాయం 8వ వచనం కాంచి ఆ మాటలు రాసి ఉంటాయి. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకు వచ్చినప్పుడు మేము మీ ఎదుట, మీ మందిరం ఎదుట నిలబడి మా శ్రమ చెప్పి మీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలాన్ని మేము కట్టించుకున్నాం అని చెప్పేసి వారంతా ప్రార్థన చేస్తారన్నమాట అండి. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. దేవునికి స్తోత్రం. అంటే మన పితరులకు ఉన్నటువంటి అనుభవం ఏంటనంటే కీడు వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం, ఎవరొకరు సలహాలు అడుగుతాం. ఒక 3 నెలలు ఇంట్లో ఉండకూడదు, ఇల్లు తప్పుకోవాలని చెప్పానంటే ఇల్లు తప్పుకుంటాం అన్నమాట. మన పితరులు ఏం చేయాలంటే ఏ కుటుంబానికైతే కీడు వచ్చిందో ఆ కుటుంబం సభ్యులు ఉపవాసం ఉండి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకునేవారు. దేవుడు ఏం చేయాలంటే ఆ కీడుని తొలగించి మేలు చేసేవాడు వారికి అన్నమాట. యుద్ధం వచ్చిందనుకోండి, ఏదైనా దెబ్బలాట వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తామండి, మన వాళ్ళందరినీ పోగు చేసుకుని వాళ్ళ మీదకి దెబ్బలాటకి వెళ్తాం అన్నమాట. కానీ వారు ఏం చేసేవారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. దేవుడు వీరి పక్షాన నుండి దేవుడే యుద్ధాన్ని జరిగించి వీరికమ్మో విజయం, శత్రుడికి అపజయం కలిగించాడు అన్నమాట. అలాగే అన్యాయం జరిగిందనుకోండి, ఎవరికైనా అన్యాయం జరిగితే ఎవరైతే అన్యాయం పాలైపోతున్నారో వారంతా ఉపవాసం ఉండి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకునేవారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు న్యాయాధిపతి. ఎవరండి? న్యాయాధిపతి కనుక
వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దాన్ని బట్టి వీరు అన్యాయం చేస్తున్నారు, అన్యాయం అయిపోతున్నారు అని చెప్పి దేవుడు వీరి పక్క నుండి న్యాయం చేసేవాడు అన్నమాట. అలాగే తెగులు వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ముఖం చూసి మందులు రాస్తారా? రాయు, టెస్టులు రాస్తారు. టెస్టులు అన్నీ అయిపోయాక పరీక్ష చేసి దాన్ని బట్టి నిర్ధారణ తేలుతుంది ఏం జబ్బు అన్నది. దాన్ని బట్టి వైద్యం స్టార్ట్ చేస్తారు అన్నమాట. మరి మన పిత్తలు ఏం చూడంటే, కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేసిందనుకోండి, తెగులు వచ్చిందనుకోండి, వ్యాధి వచ్చిందనుకోండి, వారు ఏం చేశారంటే ఆ కుటుంబ సభ్యులందరూ ఉపవాసం ఉండి దేవుని మందిరంకి వచ్చి ప్రార్థన చేసుకునేవారు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న వాగ్దానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ రోగిని స్వస్థపరిచేవాడు అన్నమాట. ఇప్పుడు కరువు వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? మనం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చుకుంటాం. అప్పులు తెచ్చుకుని అరువులు తెచ్చుకుని ఏం చేస్తామంటే కరువుని తీర్చుకుంటాం. మన పితరులు ఏం చేసేవారంటే కరువు వచ్చిందనుకోండి, ఉపవాసం ఉండి దేవుని మందిరంలో ప్రార్థన చేసేవారు. దేవుడు ఆ కరువుని తీసేసి వారికి సమృద్ధినిచ్చేవారు. సప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. మన పితరులకి మనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, వారికి కీడు వచ్చినా, యుద్ధం వచ్చినా, తీర్పు వచ్చినా, తెగులు వచ్చినా, కరువు వచ్చినా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడు వారి ఉపవాస ప్రార్థన విని వారికి ఏ సహాయం కావాలో సహాయం చేసేవారు అన్నమాట. మనం ఏం చేస్తామంటే మనం రివర్స్లో అన్నమాట, మనం రివర్స్గా చేస్తుంటాం అన్నమాట. అక్కడ ఏమని రాస్తుందనంటే, మా శ్రమలో మరి మీ మందిరం ఎదుట నీ ఎదుట మేము నిలబడి ప్రార్థన చేసుకున్నప్పుడు మొరపెట్టినప్పుడు నీవు మా మొరను ఆలకించి మమ్మల్ని రక్షిస్తావని మీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును మేము కట్టించుకున్నాం అని చెప్పి ప్రార్థన చేస్తారన్నమాట. అయ్యా, ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు వచ్చేటప్పుడు యుద్ధం చేయించేవారిని యుద్ధం చేయనివ్వలేదు కదా. వీరు చూడు మాకు ఎంత అన్యాయం చేస్తున్నారో, యుద్ధ ధర్మాన్ని విడిచిపెట్టేసి అన్యాయంగా అక్రమంగా అకస్మాత్తుగా మా మీదకి దండెత్తుకుని వస్తున్నారు. మరి ఇప్పుడు మేము ఏం చేయాలో మాకేం తోయట్లేదు. వారిని బెదిరించడానికి మా శక్తి చాలదు. ఏం చేయాలో మాకు తోయట్లేదు, నువ్వే మాకు దిక్కు అని ఆ 12వ వచనంలో 11వ వచనంలో చదివి ప్రార్థన చేశారన్నమాట అండి. వారిని బెదిరించడానికి మా శక్తి చాలదు, మేమేం చేయాలో మాకేమీ తోయటం లేదు, మీరే మాకు దిక్కు అని ఎప్పుడైతే నోటమట ఆ మాట వచ్చిందో వెంటనే పరలోకంలో ఉన్న దేవాది దేవుడు ఆ ప్రార్థన చేసుకున్నటువంటి వారిలోనికి ఒకరిలోకి ప్రవేశించి ఆ 20వ అధ్యాయం 15వ వచనంలో పైలైన్లో ఆ మాట రాస్తుంటుంది. యెహోవా ఆత్మ వారి మీదకు వచ్చి ప్రవశిస్తున్నారు అన్నమాట. ఏమని ప్రవశిస్తున్నారు? ఓ యోధావారులారా, యెరూషలేములో కాపురం చేస్తున్న సమస్త జనులారా, ఓ యెహోషాపాతు మహారాజా, ఆ గొప్ప సైన్యానికి మీరు భయపడొద్దు, జడవద్దు. యుద్ధం చేసేది మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. వారు పలానా మార్గాన్ని వస్తున్నారు, మీరు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళండి, వారిని మీరు చూస్తారని చెప్పేసి దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడారన్నమాట. ప్రవచనం ద్వారా మాట్లాడేసరికి అప్పుడు వాళ్ళందరూ ధైర్యం తీసుకున్నారన్నమాట. ఓహో, మన ఉపవాస దీక్షను దేవుడు అంగీకరించి మన ఉపవాస దీక్షణకి తగిన శక్తి, తగినటువంటి సహాయాన్ని దేవుడు మనకు అందిస్తున్నాడు. యుద్ధం చేసేది మనం కాదు, దేవుడే చేస్తాడు. ప్రజలారా, మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి, దేవుడు మన పక్షాన్ని నుండి యుద్ధం చేస్తారని చెప్పేసి యెహోషాపాతు అందరికీ ప్రకటన చేశాడు. వారంతా ఏం చేయాలంటే ఆ యుద్ధ పంతులు తీర్చుకుని ఉదయాన్నే బయలుదేరారన్నమాట. వారు ఏ మార్గాన్ని వస్తున్నారో కూడా దేవుడు చెప్పారన్నమాట. అప్పుడు పాటలు పాడే గాయకులు ముందు పెట్టారు, ప్రజలను వెనకాల పెట్టాడు యెహోషాపాతు. పాటలు పాడుకుంటూ వెళ్తున్నారన్నమాట. శత్రువులు ఏం చేస్తున్నారు? కత్తులు పట్టుకుని ఎదురుకుండగా పోతున్నారన్నమాట. వారు 3 తెగలు, మోయాబీలు, అమ్మోనీయులు, మంజనివాసు, 3 తెగలు ఒకటైపోయి వస్తున్నారండి. వారము ఈసారి అయిపోయినట్టే, ఈసారి విజయం మందే, ఈసారి వాళ్ళని ముక్కల కింద నరికేయాలని చెప్పేసి వాళ్ళు వస్తున్నారు.
వీరేం చేస్తున్నారండి? పాటలు పాడే బృందాన్ని ముందెట్టారు. దేవునికి స్తోత్రం. ఆ 20 అధ్యాయం 22వ వచనంలో చదివితే వారు పాడుటకును స్తుతించుటకు మొదలు పెట్టారంటాడు. 24వ వచనంలో మనం చూసామనుకోండి, వారు ఒకరినొకరు పొడుచుకుంటూ మొదలెట్టారని చెప్పి అక్కడ రాసి ఉంటుందండి. అంటే దేవుని స్తుతించుట, పాటలు పాడటం ఇక్కడ మొదలు పెట్టారండి. అక్కడ 3 తెగలు కాదండి, 3 పార్టీలు కాదండి, అక్కడ ఒకరికొకరు గొడవ వచ్చేసింది. అక్కడ ఒకరికొకరు గొడవ వచ్చేసేసి ఆనగా చంపేది మిమ్మల్ని చంపుతావు నీ పార్టీ వాడు, ఆనగా చంపేది మిమ్మల్ని చంపుతావు నీ పార్టీ వాడు. 3 పార్టీలకి గొడవ వచ్చేసింది. వాళ్ళమ్మ ఈయన పొడి చేసుకుంటున్నారు, వీళ్ళమ్మ వాళ్ళని పొడి చేసుకుంటున్నారు, వీళ్ళమ్మ వాళ్ళని పొడుతున్నారు, వాళ్ళమ్మ వీళ్ళని పొడుతున్నారు. ఒకరికొకరు పొడుచుకుని మొత్తం అందరు శవలు అయ్యి నేల మీద పడి ఉన్నారు అన్నమాట. వీరేం చేస్తున్నారు? పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. ఎవరో కాపాడతలే, ఇదేంటి ఎవరో కాపాడుతుంది ఏంటని చెప్పేసి కిందకు చూసేదానికి నేల మీద శవాలు ఉన్నాయన్నమాట. నేల మీద శవాలు ఉన్నాయి, ఒక్కళ్ళు కూడా జీవంతో లేరంటండి. అందరూ చచ్చిపోయారన్నమాట. 3 తెగల వారు ఒక్కళ్ళు కూడా జీవంతో లేరన్నమాట అండి. 108 ఫోన్ చేద్దామంటే ఒక్కళ్ళు కూడా కొట్టుకుళ్ళు ఆడతలే, అందరూ చచ్చిపోయినారన్నమాట అండి. వాళ్ళ దగ్గర డబ్బు కట్టలు ఉన్నాయి, గాలికి ఎగురుతున్నాయి అన్నమాట అండి. బంగారం దగదగ మెరుతుందన్నమాట అండి. అప్పుడు యెహోషాపాతు చెప్పాడు ఏమనంటే, వీళ్ళు చచ్చిపోయారు, వీళ్ళ కళేభారాలు ఆకాశ పక్షులు మృగాలు తింటాయి, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, బంగారం ఉంది, మరి వాళ్ళతో పాటు ఈ బంగారం డబ్బు కూడా మట్టిపాలైపోవటం ఎందుకు ప్రజలారా, మీరంతా మీకు బంగారం ములుచుకోండి అని చెప్పేసి చెప్పాడు అన్నమాట. ఆ 24వ వచనం చదివితేనండి ఇక శవాల దగ్గర ఉన్న బంగారం ఉడుతూ మొదలెట్టారు మాట అండి. వాళ్ళు డబ్బు కట్టలు జాగ్రత్త పెట్టుకుంటాం, బంగారం ఉడుచుకుని మూటలు కట్టకంటే 3 రోజులు పట్టిందంటండి. ఎన్ని రోజులండి? ఎన్ని రోజులమ్మా? 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు. వాళ్ళకి అన్నం లేదండి, నిద్ర లేదండి. రాత్రుల్లో పగలు కూడా వారు బంగారాన్ని మళ్ళీ అక్కడ ఏమని రాస్తుంటుందంటే, వారికి నచ్చిన మోడలు, వాళ్ళు నచ్చిన బంగారం ఇప్పుకున్నారు అంటండి. వరచెట్టు ఇప్పలేదండి. ఎవరికి నచ్చిన బంగారం వాళ్ళు ఇప్పుకుని మూట కడతాకంటే 3 దినాలు పట్టిందంటండి. ప్రియా సహోదరుడా, మంజురం ఎందుకు తెలుసండి? మనం అపజయంలో లేకోకుండా విజయాన్ని పొందాలంటే మనకు మంజురం కావాలి. దేవునికి స్తోత్రం. కీడొచ్చినా, తెగులు వచ్చినా, కరువు వచ్చినా, యుద్ధం వచ్చినా, ఏదొచ్చినా సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే డబ్బు ద్వారా జరగని కార్యాలు జరుగుతాయి అన్నమాట. పదవి ఉందనుకుని అన్ని కార్యాలు జరగవండి, కొన్నే జరుగుతాయండి. కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే జరుగుద్ది అన్నమాట. నేను దైవజనుడికి చెప్పే మాట ఏంటంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేత నీకు చేతనైతే అసలు నీ వల్ల కాందంటూ ఏది ఉండదన్నమాట. నీకు చేత కాందంటే ఏది ఉండదండి, నీ వల్ల కాందంటే ఏది ఉండదన్నమాట. నీకు సమత్వం నీకు సాధ్యమవుతుంది. దేని ద్వారాగా? ఉపవాస ప్రార్థన ద్వారా. అందుకే మన పితరులు వాళ్ళకి సాధ్యం కానప్పుడు, వాళ్ళ శక్తి సాలనప్పుడు, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వాళ్ళ కుటుంబాలు అయిన ప్రమాదాలు, అపాయాలు, ఆపదలు, తెగుళ్ళు, రోగాలు, కరువులు, కాటకాలు వచ్చినప్పుడు ఉపవాసం ఉండి దేవుని మందిలో ప్రార్థన చేసి వారి అంశాలన్నీ తీర్చుకునేవారు. దేవునికి స్తోత్రం. మనం అలా చేయమండి. మనం ఏం చేద్దాం, అంత రివర్స్లో చేస్తుంటాం అన్నమాట. అయితే పిల్లలు మరి మంజురం ఎందుకనంటే, మనం అపజయంలో లేకోకుండా విజయాన్ని కలగ చేయాలనంటే ఉపవాసం ఉండి మంజురంలో ప్రార్థన చేయాలి. ఎక్కడ చేయాలమ్మా ప్రార్థన? ఇంట్లోనూ చేసుకోవాలి, మంజురంలో కూడా చేయాలి. మంజురం ఎవరిదంటారు అమ్మా? మంజురం ఎవరిదే? దేవుడిది. మంజురం దేవుడిది అండి, మంద కాదు కదా. ఇప్పుడు హన్న ఉందండి, ఏడ్చుకుంటూ వచ్చింది, మంజులో ఏడుతుంది. మంజులో ఏడుతుంటే దేవుడు చూస్తా ఊరుకుంటాడండి? ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా మీ గుమ్మలోకి వచ్చేసి ఎక్కిప్పుడు మీ ఇంట్లో ఏడుతూ, మీ ఇంటికి వచ్చేసి మీ ఎవరన్నా కూర్చుని ఏడుతున్నారు అనుకోండి, మీరు చూస్తా ఊరుకుంటారా? అమ్మమ్మ ఏడకమ్మ ఇంటికమ్మ ఏడుతున్నాం ఏంటో, మా సంవత్సరం ఏంటి, కష్టం ఏంటి చెప్పమని అడుగుతారు, అడగరా? మీరు మాట్లాడేంటండి? అడుగుతారు కదండి. వాళ్ళు ఓదారుతారు, ఏంటో అని జరుగుతారు, మంచిలు ఇస్తారు, అవి చేస్తారు, కావాల్సింది చేయగలుగుతారు.
దేవుడింట్లోకి వచ్చి ఉపవాసం ఉండి కన్యులతో దుఃఖంతో ప్రార్థన చేస్తే నీకేది అవసరమో ఆ అంశాలు దేవుడు తీరుతాడన్నమాట. అన్నకి ఏది అవసరం? గర్భఫలం లేక ఉపవాసం ఉంది, ప్రార్థన చేసింది. అనేక సంవత్సరాల నుంచి రాని గర్భఫలం ఇప్పుడు వచ్చినట్లుగా ఉంది బైబిల్లో. అమ్మా ఇప్పుడమ్మా మరుసటి రోజునంట. ఏ రోజు అంటండి? ఆవిడ ఉపవాసముడు ప్రార్థన చేసుకుంది, వెళ్ళిపోదామంటే చీకటి పడింది. ఆ రాత్రి అక్కడే పడుకుంది. పొద్దున్నే లేచింది, దేవునికి మొక్కుబడి చేసుకుంది, ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఎల్కాను తన భార్య అయిన అన్నను కూడెను, ఆమె గర్భవతి ఆయనని చెప్పి రాసి ఉంటుందండి. అంటే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది అనుకోండి, ఈవాళే దేవుడు గర్భం తెరిచారు. సప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. అనేక సంవత్సరాల నుంచి గర్భఫలం రాలేదు. ఎప్పుడు వచ్చింది? ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసిన మరుసటి రోజున దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, గర్భఫలం ఇచ్చాడనమాట. ఎంతమందిని అడిగిందండి? చెప్పరేంటండి? ఎంతమంది పిల్లలేమని అడిగింది? ఒక్క మగ పిల్లని అడిగింది. ఎంతమందిని ఇచ్చాడు దేవుడు? అమ్మా అడిగింది ఒక మగ పిల్లని అడిగిందండి. ఇచ్చింది ఎంతమందిని ఇచ్చాడు దేవుడు? 7గురిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అడిగిందాము ఒక్కళ్ళని, కానీ ఇచ్చింది 7గురిని ఇచ్చాడు అనమాట. కావాలంటే ఇంటికిలో చదువుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6-7 వచనాల్లో చదివారు. 5-6 వచనాలు ఆ మాటలు రాస్తుంటాయి. గొడ్రాలు 7గురు పిల్లల్ని కన్నాదని చెప్పేసి ఆవిడే సాక్ష్యం చెప్తాను అన్నమాట. సరే మంచిదండి, ఏమనుకోపోక నేను ఏదైనా అడిగితే కొంచెం సమాధానం చెప్పాలి. చెప్తారమ్మా? ఏమన్నా పాస్టర్ గారు అండి, మా పాస్టర్ గారు వాక్యం చెప్తే కేకేశారు కదా, మీరే చెప్పాలి అన్నట్టుగా కాకుండా ఏదైనా ఒక మాట అడిగాను అనుకోండి, అడిగిన దానికి చక్కగా సమాధానం చెప్పండి. దేవునికి స్తోత్రం. సరే మంచిదండి, వేరే సబ్జెక్ట్లోకి మనం వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 1 నుండి 11 వచనం దాకా మనం చదువుకున్నాం అనుకోండి. మొదట వచనం ఏమని రాస్తుంటుందనంటే, యెహోవా హస్తము నా మీదకి రాగా నేను ఆత్మవశుడునైతిని అని చెప్పేసి మొదట మాటలు రాసిందన్నమాట. అన్న చదువుతారా? మైకా 37వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 37:1. యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుతుండగా ఆ ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడాయి. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే అని అనేను. అందుకైనా ప్రవసనమెత్తి ఎండిపోయిన ఎముకలారా, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడని చెప్పేసి ఇలా చెప్పమని చెప్పారు అన్నమాట. యెహెజ్కేలు గారండి ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసుకుంటుంటే యెహోవా హస్తం ఆయన మీదకి వచ్చింది. అమ్మా మీరు చూడాలి, యెహోవా హస్తం ఆయన మీదకి రాగానే ఆయన ఆత్మకు వశమయ్యారంట. దేనికంటండి చెప్పండి, ఏమయ్యారంటండి? ఆత్మకి వశమయ్యారన్నమాట. ఆత్మకి ఎప్పుడైతే వశమయ్యారో ఆయన అలా తీసుకెళ్ళి ఒక లోయలో దింపారంట. ఆ లోయలో ఏమన్నా ఎండిపోయిన ఎముకలు ఉన్నాయన్నమాట. ఆ ఎముకలు ఇటు అటు నడిపించారు. నడిపిస్తే కేవలం ఎండిపోయినాయి అన్నమాట. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నరపుత్రుడా
ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అడిగాడు. అప్పుడు ఈయన ఏమన్నాడు, ప్రభువు యెహోవా అది నీకే తెలుసు అన్నారన్నమాట అండి. అప్పుడు ఏమన్నాడంటే ప్రభు, ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు అని చెప్పేసి మాట్లాడాడు. కింద మాటలో మనం చదివినట్లయితే, అక్కడ 7వ వచనం మనం చదివినట్లయితే, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమంట ధ్వని ఒకటి పుట్టాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువగు యెహోవా ఎలాగా ప్రవశించమని చెప్పారో, ఏం మాట్లాడమని చెప్పారో, ఎలా చెప్పమని అదే ప్రకారంగా మాట్లాడుతున్నారన్నమాట. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవశించుచుండగా గడగడమంట ధ్వని ఒకటి పుట్టాను. అప్పుడు ఎముకలు అనేక పైకి లేచినాయి, ఒకదానికొకటి కలుసుకున్నాయి, చక్కగా నరాలు వచ్చినాయి, చక్కగా మాంసం పొదిగించబడింది, పైన చర్మం కప్పబడి బాడీ తయారైపోయింది. అప్పుడు మళ్ళా 9వ వచనం అని చెప్పానంటే, నరపుత్రుడా మరి నలుదిక్కుల నుంచి జీవాత్మ వచ్చి వీరు బ్రతుకున్నట్లుగా ప్రవశించి మాట్లాడమని చెప్పన్నారు. మళ్ళీ అక్కడ ఏమని రాస్తుంటుందంటే, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవశించుతుండగా నలుదిక్కుల నుంచి జీవాత్మ వచ్చి వారిలో పడగా లేచి సజీవులై లేచి లెక్కింపనంత గొప్ప మహాసైన్యమయ్యారంట. సపల కొట్టి ప్రణమయం వరుద్దాం. చూసారండి, ప్రవచనం అంటే దేవుడు చెప్పమన్న ప్రకారంగా చెప్పాలండి, దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా చెప్పాలండి, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా చెప్పాలన్నమాట అండి. నేటి కాలంలో కొన్ని ప్రవచనాలు ఉంటాయండి. ప్రభువుని యేసుక్రీస్తు వారు ఇప్పుడు చదవద్దండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పారు, నా పేరట అనేకులు అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పి అన్నారండి. అబద్ధ బోధకులు ఉంటారని చెప్పారండి. అబద్ధపు క్రీస్తులు ఉంటారని చెప్పారన్నమాట అండి. అబద్ధ బోధకులు అంటే ఎవరు? దేవుడు సెలవు ఇవ్వకుండా, దేవుడు ఆజ్ఞ ఇవ్వకోకుండా తమ హృదయంలో పుట్టే ఆలోచనలను ప్రకటన చేస్తారన్నమాట అండి వాళ్ళు. ఇప్పుడు చదవద్దు కానీ కావాలంటే ఎప్పుడని చెప్తా, ఇర్మియా గ్రంథం 14 కూడా చదివితే హృదయం నుంచి కొన్ని ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచన ప్రకారంగా మాట్లాడతారో అది ప్రవచనం అని చెప్తారన్నమాట అండి. ప్రవచనం అంటే ఏంటంటే యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారంగా మాట్లాడాలన్నమాట అండి. ఆయన ఆజ్ఞాపించిన ప్రకారంగా మాట్లాడేసరికి ఎముకలు ఒకదాన్ని ఒకటి అలా కలుసుకున్నాయి, నరాలు వచ్చినాయి, మాంసం పొదిగించబడింది, చర్మం కప్పబడింది, బాడీ తయారైపోయింది. మళ్ళా ప్రవచనమిత్తి మాట్లాడగానే నలుదిక్కుల నుండి జీవాత్మ వచ్చి బాడీలో పడగానే వారంతా బ్రతికి సజీవులయ్యి ఎవరో లెక్కింప గొప్ప సైన్యం, మహాసైన్యం అయిపోయారు. చూసారండి, మహాసైన్యం అయిపోయారు అన్నమాట. ఆ కింద మాటలో మనం చదివితే ఏమని రాస్తుంటుందంటే, నరపుత్రుడా ఈ ఎండిపోయిన ఎముకలు ఇశ్రాయేలుకి చూపిస్తున్నాయి అని చెప్పారన్నమాట. లోయ అంటే లోకానికి సాదృశ్యంగా ఉందన్నమాట. ఈ లోకంలో ఉన్న వారంతా కూడా దేవుని వాక్యాన్ని బట్టి చనిపోయి ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నట్టు లెక్క అన్నమాట అండి. యెహోవా మాట వినగానే ఎండిపోయిన ఎముకలు ఏమైనాయండి? ఒక్కదాన్ని ఒకటి అతుక్కున్నాయి, నరాలు వచ్చినాయి, మాంసం పొదిగించబడింది, చర్మం కప్పబడింది, జీవాత్మ వచ్చింది, వారు లేచి నిలిచారన్నమాట. మహాసైన్యం. చూసారండి, ఎవరు లెక్క పెట్టలేనంత మహాసైన్యం అయిపోయారు అన్నమాట అండి. ఆ కింద మాటలు ఏమని రాస్తుందంటే, వారు అనుకుంటున్నారు, ఎస్ఐలు అనుకుంటున్నారు, మనం ఎండిపోయాము, మన ఆశలు ఏమైపోయినాయి, మన ఆశలన్నీ విఫలమైపోతున్నాయి, మనం నాశనం అయిపోతున్నామని చెప్పేసి బాధపడుతున్నారు అన్నమాట అండి. చూసారండి, ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని జీవము గల దేవుని సైన్యం. దేవునికి స్తోత్రం. జీవము గల దేవుడు ప్రజలు. దేవునికి స్తోత్రం. జీవము గల దేవుని సొత్తై ఉన్నారన్నమాట అండి.
మరి వీరెండిపోవటం ఏంటి? ఏమండి, ఇప్పుడు చదవద్దు కానీ యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకుంటా వెళ్ళామనుకోండి. యేసుప్రభు వారు ఉపమానం చెప్పారు. ఏం చక్క చెప్పారేమని? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పి మాట్లాడుతూ, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను వాని యందు నిలిచి ఉంటా, నేను ఎవని యందు నిలిచి ఉంటాడో ఆడు బహుగా ఫలిస్తాడు. ఫలించే తీగలనమ్మో ఇంకా ఫలించేలాగా పనికిరాని తీగలను తీసేస్తారని చెప్పి ఇవన్నీ వివరంగా చెప్తారు. 6వ వచనం ఏం చెప్తారనంటే, నాకు వేరైతే వారు ఎండిపోతారని చెప్పారు అన్నమాట. పాదు ఉందనుకోండి, తీగ పాదులో ఉండాలి. పాదుకు వేరైందనుకోండి, తీగ ఏమవుతుంది? వెండిపోద్ది. అట్టుమంటే అట్లా పోగేసి మనుషులు ఏం చేస్తారు? అగ్గిలో పారేస్తారు. అవి కాలిపోతాయని యేసుప్రభు చెప్పారు అన్నమాట అండి. మన యేసుప్రభు వారమో నిజమైన ద్రాక్షవల్లి, మన తండ్రి అయిన దేవుడమ్మ వ్యవసాయకుడు. యేసుప్రభు నిజమైన ద్రాక్షవల్లి అయితే మనమేమై ఉన్నామంటే ద్రాక్ష తీగలమై ఉన్నాం. ఏమై ఉన్నామమ్మా? ద్రాక్ష తీగలమై ఉన్నాం. మనం ఎలాగుండాలి? ఎప్పుడు పచ్చగా ఉండాలండి. మనం ఎప్పుడు పచ్చగా ఉంటుండాలి. తీగలు పాకుంటా వెళ్ళాలి. గుత్తులు కింద ద్రాక్ష కాపు కాయాలి. ఇలాంటి అనుభవంలో ఉండాలి. ఇలాంటి అనుభవం లేకోకుండా ఇస్రాయేలు ఏం చేస్తున్నారు? పచ్చగా లేకోకుండా వాడిపోయి ఎండిపోయిన ఎముకలాగా అయిపోయారు అన్నమాట. అంటే దాని అర్థం ఏంటండి? ఇప్పుడు కీర్తనకాడు అని చెప్పాడండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట నన్ను పరుండ చేస్తుండని చెప్పి అన్నాడండి. మనం ఎలాగుండాలి? పచ్చగా ఉండాలి. అంటే ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి. దేవుని పిల్లమైన మనం వాడిపోయే లక్షణాలు మనకు ఉండకూడదు, ఎండిపోయే లక్షణాలు మనకు ఉండకూడదు, మన ఆశలు భంగం అవ్వకూడదు, మనం నాశనమైపోయే వారిలాగా మనం ఉండకూడదు అన్నమాట. మనం ఎలాగుండాలని అంటే ఎప్పుడు పచ్చగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలన్నమాట. మనం ఎప్పుడు కూడా మంచి ఫలాలిచ్చే వృక్షాలాగా ఉండాలన్నమాట అండి. వాడిపోవటం, వెండిపోయే లక్షణాలు మనకే ఉండకూడదన్నమాట అండి. ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే యెహోవా మాట వినటం మానేశారన్నమాట. యెహోవా మాట వినటం మానేసి ఆయన చెప్పిన ప్రకారం చేయక వారేమైపోయారంటే ఎండిపోయిన ఎముకల్లాగా అయిపోయారన్నమాట అండి. వాళ్ళ ఆశలన్నీ విఫలమైపోయినాయి అన్నమాట అండి. వాళ్ళ ఆశలన్నీ విఫలమైపోయింది, నాశనానికి దగ్గర ఉన్నారన్నమాట అండి. యెహోవా మాట వినగానే ఎండిపోయిన ఎముకలు సజీవులుగా లేచి నిలబడ్డారు. చూసారండి? నా ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ మాటలు వింటున్నట్టు మీలో ఎవరైనా సరే వాడిపోయే అనుభవంలో ఉన్నారనుకోండి, ఎండిపోయే అనుభవంలో ఉన్నారనుకోండి, మీ ఆశలు విఫలమైపోతున్నాయి అనుకోండి, మీ ఆలోచనలు విఫలమైపోయే స్థితిలో ఉన్నారనుకోండి, దాని అర్థం ఏంటి తెలుసండి? మీ దేవుని మాట వింటలేదని దాని అర్థం అన్నమాట అండి. దేవుని మాట విననటువంటి వారు వాడిపోయిన చెట్లాగా ఉంటారన్నమాట అండి, ఎండిపోయిన చెట్లాగా ఉంటారన్నమాట అండి. ఇప్పుడు ఎండిపోతారు. చూడండి, ఏమే అలాగొన్నవి అలా ఎండిపోయేవేంటి అంటారు చూసారండి? ఏమి అలా లాగేసేవేంటి అంటారు చూసారండి? అంటే వెండిపోవటం, వాడిపోవటం మనం అనుభవాల్లో పొరపాటున ఉండకూడదన్నమాట అండి. మన ఆశలన్నీ నెరవేరాలి, నాశనమయ్యేలాగా మనం ఉండకూడదు. మనం ఎలాగుండాలంటే సజీవుల్లాగా ఉండాలి. ఎలాగుండాలంటే అండి? ఏమా చెప్పండి, ఎలా ఉండాలంటే సజీవుల్లాగా ఉండాలి, కానీ మృతులుగా మాత్రం మనము ఉండకూడదు అన్నమాట అండి. ఏమనుకోబోకండి, చిన్న మాట మిమ్మల్ని అడుగుతాను. మీరు సజీవుల మృతులా? అమ్మా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు సజీవుల మృతులా? అమ్మా మీరు సజీవులు అంటానికి మీకు ఆధారం ఏంటి? ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆధారం ఉంటే చూపించండి. సజీవులు అంటే సజీవులు ఎవరు, మృతులు ఎవరండి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14 వచ్చింది చదవండి. ఎఫెసీ పత్రిక
అందువలన అమ్మా మనమిక మీదట పసిపిల్లలమై ఉండి 5వ అధ్యాయం 14 వచ్చిన చదవండి. 5:14 అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించెను అని ఆయన పౌలు గారు ఏం చెప్తున్నానంటే, నిద్రించుచున్న నీవు మృతుల్లో నుంచి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తారని చెప్పేసి ఇక్కడ అప్పొస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆ మాట అండి. అంటే నిద్రించుతున్న నీవు అని అంటే మామూలుగా నిద్రపోతాం కాదండి. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుని రక్షించబడి చచ్చిపోయారు అనుకున్న వాళ్ళు ఏమంటారు? నిద్రించారంట. లోకత్తులము చచ్చిపోయారు అంటారు. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏమంటారండి? ప్రభువునందు నిద్రించారండి. ప్రభువులో నిద్రించారని చెప్తున్నారు అన్నమాట అండి. నిద్రించుతున్న నీవు మృతుల్లో నుంచి లెమ్ము అంటే దాని అర్థం ఏంటి? నువ్వు మృతులుగా ఉన్నావని దాని అర్థం. నిద్రపోతానంటే చనిపోయినట్టు లెక్క. మృతులుగా ఉన్నామంటే చనిపోయి మృతదేహంతో సమానం అన్నమాట అండి. నిద్రించుచున్న నీవు మృతుల్లో నుంచి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడని చెప్పేసి పౌలు గారు మాట్లాడుతున్నారు అన్నమాట అండి. అంటే ఇప్పుడు ఎండిపోయిన ఎముకలు అయ్యి యెహోవా మాట వినగానే ఏమైనా ఎండిపోయిన ఎముకలు ఏమైనాయండి? సజీవులు అయిపోయారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే, నిద్రించుతున్న నీవు మృతుల్లోంచి లెమ్మంటారు అన్నమాట అండి. అంటే వాక్యం ఏం చెప్తుందంటే, మనం మృతులమంటండి. క్రీస్తుతో పాటు మనం కూడా లెగాలి. దేవునికి స్తోత్రం. ఇంకా క్లియర్గా బాగా అర్థమవటం కోసం ఇంకొక మాట చదువుతాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. సపల కొట్టి మహిమపరుద్దాం. మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరేమై ఉన్నారంటండి? చెప్పాలే. చచ్చిన వారే ఉన్నారు. మీరు చేసిన అపరాధాలను బట్టి, మీరు చేసిన పాపాన్ని బట్టి మీరేమై ఉన్నారంటే చచ్చిన వారై ఉన్నారంటున్నారు అన్నమాట. అంటే మనిషి చేసే అపరాధాన్ని బట్టి మనిషి చచ్చిపోయి ఉన్నాడండి. మనిషి చేసే పాపాన్ని బట్టి మనిషి చచ్చిపోయి ఉన్నాడు. మనమేమనుకుంటున్నాం? మనం బతుకున్నామని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో మనం ఎలాంటి వాళ్ళం? చచ్చిపోయిన వాళ్ళం అన్నమాట. మీ అపరాధములను బట్టి మీ పాపములను బట్టి మీరు చచ్చిపోయి ఉండగా అని చెప్పేసి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు అన్నమాట. అంటే మనిషి చేసిన అపరాధాన్ని బట్టి, మనిషి చేసిన పాపాన్ని బట్టి మనిషి ఏమయ్యాడనంటే చచ్చిపోయి ఉన్నాడనమాట. చూసారండి? పాపం అంటే ఏంటి చెప్పండి అమ్మా? పాపం అంటే ఏంటండి? పాపం ఇప్పుడు చదవద్దు. యోహాను రాసిన పత్రిక రాస్తుంటుంది, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు, ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెప్పి రాస్తుంటుందండి. అంటే పాపం అంటే ఏంటి? దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమిస్తే ఏం చేసినట్టు చెప్పాలి? పాపం చేసినట్టు. పాపం చేసే ప్రతివాడు దేవుని దృష్టిలో ఏమై ఉన్నాడో మీరు మాట్లాడతలేదండి. పాపం చేసే ప్రతివాడు దేవుని ఆజ్ఞ అతిక్రమించామంటే పాపం చేసినట్లు లెక్క. పాపం చేసే ప్రతివాడు దేవునికి విరోధి, దేవుని దృష్టిలో చచ్చిపోయి ఉన్నట్లు లెక్క అన్నమాట అండి. ఆ కింద చదువుకుంటూ వెళ్తే ఆహ్వాన పత్రికలు ఏమంటుందంటే, పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి అని చెప్పి రాసుకుంటుంది అన్నమాట. ఆజ్ఞ అంటే ఏంటి? దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మనకి. ఆ ఆజ్ఞని ఖచ్చితంగా పాటించాలా వద్దా? మాట్లాడించండి. పాటించాలా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నాం? మన పొరుగు వారిని ప్రేమించాలా వద్దా? ప్రేమించాలి. మాట్లాడించండి. ప్రేమించాలండి. అలాంటి కేసు ఎట్లా ఉన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు? అర్థం దగ్గరికి వెళ్ళి చక్కగా తల చూసుకుంటావు, బట్టలన్నీ చక్కగా చూసుకుంటావు, చాలా బాగున్నా అని చెప్పి చక్కగా నిన్ను మురిసిపోతూ ఉంటావు అర్థం కాడికి వెళ్ళి. అంటే నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో
నీ పక్కనున్న వాళ్ళని కూడా అలాగా ప్రేమించాలి. ప్రేమించకపోతే నువ్వు ఆజ్ఞ ఏం చేసినట్టండి? అతిక్రమించినట్టు. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించండి, ఇది వాగ్దానంతో కూడిన మొదట ఆజ్ఞలో మొదటితనం ఉంటుంది కదండి. తల్లిని తండ్రిని గౌరవించదనుకుని ఏం చేసినట్టు చెప్పాలే? ఆజ్ఞ అతిక్రమించినట్టే, పాపం చేసినట్టే. అంటే ఆజ్ఞ అతిక్రమించినట్టే కదా, అంటే పాపం చేసినట్టే కదా. నువ్వు చచ్చావా బతుకున్నావా? చచ్చిపోయినట్టే. నేను బతుకున్నాను అనుకుంటున్నావా? నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకూడదని చెప్పి ఆజ్ఞ ఉంది కదండి. ఇంకా చిన్నది మా జ్ఞాపకం చేద్దాం. 6 దినాలు కష్టపడి పని చేసుకుని 7వ దినాన్ని ఏ పని చేయొద్దు. నీవైనా, నీ భార్య అయినా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ దాసి అయినా, నీ దాచులైనా, నీ ఎద్దైనా, నీ పశువైనా, నీ ఇంట్లో ఉన్న పరదేశాన్ని ఏ పని చేయకూడదు. అందరూ దేవుని మందిరానికి రావాలని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. చెప్పాలండి. ఇచ్చాడు. ఆదివారం మీ బంధువులు ఎవరైనా ఫంక్షన్ చేసుకుంటే ఫంక్షన్కి వెళ్తారా, చర్చికి ఫంక్షన్కే వెళ్తాం. మరి ఆజ్ఞ అతిక్రమించినట్ట కాదా? మరి ఆజ్ఞ అతిక్రమించావు, నువ్వు చచ్చున్నావా బతుకున్నావా? చచ్చినట్టే లెక్క. మరి ఇందాక బతుకున్నావని చెప్పి అంటున్నారు. మరి మీకు దేవుని ఆజ్ఞ ముఖ్యమా, మీ బంధువులు ఫంక్షన్ ముఖ్యమండి? మీకు ఏది ముఖ్యమండి? మీకు ఆలోచించండి. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏదైనా నువ్వు మీరావా, నువ్వు పాపం చేసినట్టు లెక్క. పాపం చేసిన నీవు దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో నువ్వు ఎలాగున్నావంటే నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీవు చచ్చిపోయినట్టు లెక్క అన్నమాట అండి. అందుకని క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడో నువ్వు లెమ్ము అని చెప్పేసి పౌలు గారు మాట్లాడుతున్నమాట. ఇంకా క్లియర్గా మీకు బాగా అర్థమవటం ఇంకొక మాట చెప్తాను, చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి చదవండి. ప్రకటన గ్రంథం 3:1 నుంచి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములను 7 ఆత్మలు గలవాడు చెప్పే సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది గాని నీవు మృతుడవే. జీవిస్తున్నావన్న పేరు నీకుంది కానీ నీవు చెప్పాలి. జీవిస్తున్నావన్న పేరు నీకుంది కానీ నీవు ఇప్పుడు చెప్పండి. ఇందాక సజీవులమని చెప్పారు కదా, ఇప్పుడు చెప్పండి. 3 పూటలు తింటే బతుకున్నట్టండి? 3 పూటలు తింటే సజీవులం అనుకుంటున్నారా? దేవుని వాక్యం చెప్తుంది, నీ క్రియలు నాకు తెలుసు. కూర్చుండుట, నేను లేచి ఉండుట అని పాడతాం కదండి. నన్ను ఆవరించి ఉన్నావు, ముందున్నావు, వెనకాల ఉన్నావు, నన్నంత పరిశోధించి తెలుసు అని పాట పాడతాం కదండి. దేవుడికి అన్నీ తెలుసు. నువ్వు చేసే క్రియలు మంచియో చెడ్డయో తెలిసిండి. నువ్వెక్కడ కూర్చుంటున్నావో, ఎప్పుడు లెగుతున్నావో తెలిసిండి. నువ్వేం చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో దేవుడికి మొత్తం నీ శరీరం మొత్తం తెలుసు అన్నమాట అండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుము, 7 నక్షత్రములు 7 ఆత్మలు గలవాడు చెప్పే సంగతులు ఏమనగా నీ క్రియలు నాకు బాగా తెలుసు. జీవిస్తున్నాను, 3 పూటలు చక్కగా తింటున్నాను, మంచి బట్టలు కట్టుకుంటున్నాను, నేను బాగానే ఉన్నాను, నేను సజీవుడని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాక్యం చెప్తుంది నీవు మృతుడివే. అంటే ఇప్పుడు నువ్వు మృతుడుగా ఉన్నా నీవేం చేయాలి తెలుసా? యెహోవా మాట నువ్వు ఆలకించాలి. ఆయన మాట వినగానే ఎండిపోయిన ఎముకలు ఏమైనాయండి? బ్రతికి సజీవులయ్యారు. దేవునికి స్తోత్రం. నీవు ఆయన మాట వినవనుకో, ఆయన ఆజ్ఞని మీరవనుకో, నీవు మృతులతో సమానం అన్నమాట అండి. నీకు ఆశలన్నీ భంగమైపోతాయి. రేపొద్దున నీకు నాశనం ఉంది కానీ పరలోకం పొరపాటున ఉండదు. అందుకని దేవుడు మనకిచ్చిన ప్రతి ఆజ్ఞని ఖచ్చితంగా నెరవేర్చాలన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే మనకి అనుకూలంగా ఉన్న ఆ ఆజ్ఞను నెరవేరుతాం, మనకు అనుకూలంగా లేని ఆజ్ఞలు ఏం చేస్తామంటే మన వల్ల కాదని చెప్పేసి వాటిని పట్టించుకోం, వదిలేస్తూ ఉంటాం అన్నమాట అండి. అలా పొరపాటు విడిచిపెట్టకూడదు. ఒక్క ఆజ్ఞని మీరావో
నువ్వు పాపం చేసినట్టు దేవుని దృష్టిలో నువ్వు చచ్చిపోయి ఉన్నట్లు లెక్క. చచ్చిపోయిన నువ్వు మళ్ళీ బ్రతకాలంటే యెహోవా మాట వినాలి. ఆయన మాట వింటేనే మళ్ళీ నీలోకి జీవాత్మ అవుతుంది. లేకపోతే ఆయన మాట వినకోకుండా నీకు నచ్చినట్లుగా ప్రవర్తించావనుకో, నీ ఇష్టం వచ్చినట్లు జీవించావనుకో, నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించావనుకో, నీ దృష్టిలో బతుకునని అనుకుంటున్నావు, సజీవులు అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో నువ్వు మృతులు అనమాట అండి. అందుకని ప్రియా సహోదరుడా సహోదరి, మనం సజీవులుగా ఉండాలి కానీ మృతులుగా మాత్రం మనం ఉండకూడదు. సజీవులుగా మనం ఉండాలంటే ఏం చేయాలంటే యెహోవా మాట మనం వినాలి. ఏ ఆజ్ఞను కూడా అతిక్రమించకూడదు అన్నమాట అండి. ఏ ఆజ్ఞ అతిక్రమించినా మనం ఏం చేసినట్టంటే పాపం చేసినట్లు లెక్క. పాపం చేసే ప్రతివాడు అపవాది సంబంధి. అపవాదిక వాని దోతలకు సిద్ధపరిచిన నిత్యజ్ఞంలోనికి పోండే అని చెప్పి తీర్పు దినాన్ని యేసు ప్రభువు తీర్పు తీరుతారన్నమాట అండి. ఇప్పుడు చదవద్దు కానీ మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి చదివితే తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో 41వ వచనంలో ఎడమ పక్కన ఉన్నటువంటి వరకు తీర్పు తీరుతాడు. ఏమనంటే, చెప్పించబడిన వారులారా, మీరు నన్ను విడిచిపెట్టేశారు కనుక ఇదిగో అపవాదికి వాని దోతలకు సిద్ధపరిచిన నిత్యజ్ఞంలోనికి పోండే అంటాడనమాట. అగ్ని దేవుడు మానవుల కోసం సృష్టించలేదు. ఎవరి కోసం సృష్టించాడండి? అపవాదికి వాడి కింద ఉన్న దూతలకి సిద్ధం చేశాడు దేవుడు. కానీ అపవాది ఏం చేస్తుందనంటే, తన దూతలకి చెప్పి ఒక దినం ఉంది, మన కొరకు ఒక నరకాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఒక దినం ఉంది, ఆ దినం వచ్చినప్పుడు నన్ను మిమ్మల్ని అందరినీ కూడా అగ్నిగుణంలో పాడేస్తాడు దేవుడు. ఆ అగ్ని అలాంటిదంటే అగ్ని ఆరదు, ఆత్మ సావదు. యోగాలు రాత్రుం భాగంలో బాధ కలిగే స్థలం అది. ఆ నరకానికి మనం వెళితే దేవుడు చాలా సంతోషించి ఆనందిస్తాడు అన్నమాట. మనం మాత్రమే కాదు, ఆయన పోలికలో ఆయన స్వరూపంలో నిర్మించుకున్న మానవులందరినీ కూడా మనతో పాటు నరకానికి తీసుకెళ్ళాలని చెప్పేసి అపవాది వాడు దూతల్లో మానవ జాతి మీద కంకణం కట్టుకున్నారు అన్నమాట అండి. కంకణం కట్టుకుని అవి చేసే పని అని తెలిసండి. దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో అది చేయమని ప్రేరేపించి చేపిద్ది అన్నమాట అండి. దేవుడు ఆదాం గారికి ఏమని చెప్పాడు? అబాం గారికి ఈ పండు మీరు తినకూడదని ఆజ్ఞ ఇచ్చాడు. తిన్నారా లేదా? ఎందుకు తిన్నారు? అది తింటే మీరు సావరని చెప్పింది. చూసారండి, దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో అది చేపించడానికి నీకు ప్రేరేపణ చెప్తుంది, అది నీకు ఆలోచన చెప్పిద్ది, నీకు సలహా చెప్పిద్ది అన్నమాట అండి. ఈ పండు మీరు తింటే నిశ్చయంగా చచ్చిపోతారని చెప్పాడు దేవుడు. అది తింటే మీరు సావరని చెప్పాను అన్నమాట. మీకు కళ్ళు తెరవబడిపోతాయి, మంచేళ్ళు చెడ్డని తెలిసిపోతే మీరు దేవతలు అయిపోతారని చెప్పింది అన్నమాట. అమ్మో, దేవుడు ఎంత మర్మం దాచేయడని చెప్పేసి దేవుడిని అబద్ధం చేసుకుంది, పళ్ళు తిన్నారు, పాపం చేశారన్నమాట. నీవైనా నేను అంతేనండి. దేవుని ఇచ్చిన ఆజ్ఞ, ఏ ఆజ్ఞ మీరినా మనం దేవుని దృష్టిలో చచ్చిపోయినట్లు లెక్క అన్నమాట అండి. మృతదేహాల్లాగా ఉన్నామన్నమాట అండి. అందుకని ప్రియా సహోదరుడా సహోదరి, ఇలాగ దేవుని అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి నీవైనా నేనైనా మనం బ్రతకాలంటే యెహోవా మాట వినాలన్నమాట అండి. యెహోవా మాట వినాలి. అక్కడ యెహెజ్కేలు గారు చెప్తున్నారు, ప్రభువు యెహోవా నాకు ఆజ్ఞాపించిన ప్రకారముగా నేను ప్రవచించుచుండగా ఎండిపోని ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. మీరు ఒక్కదాన్ని ఒకటి కలుసుకోవాలి, నరాలు రావాలి, మాంసం పొదిగించబడాలి, చర్మం కప్పబడాలి, నలుదిక్కుల నుంచి జీవాత్మ రావాలి, మీరు బ్రతకాలి అని ప్రవచించగానే ఎండిపోయిన ఎముకలన్నీ కూడా చక్కగా అతుక్కుపోయి నరాలు వచ్చేసి మాంసం వచ్చింది, బాడీ తయారైపోయింది, ఆత్మ వచ్చింది, సజీవులుగా లేచి నిలబడ్డారు. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. ఈ మాటలు వింటున్న మీలో చాలామంది దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ఉన్నారండి. ఏం ఆజ్ఞను అతిక్రమించారో గుర్తుపెట్టుకుని మీరు తాతిగా ఖాళీగా ఉన్నప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుంచి చదవాలి.
నెంబర్ 1 ఆఫ్ చేసి ఆజ్ఞ నెరవేరుతున్నానా, తప్పుపోయానా అని కొంచెంసేపు ఆలోచించాలి. ఈ ఆజ్ఞ నెరవేరుతున్నా, దేవునికి స్తోత్రం ప్రభువా. నెంబర్ 2, ఈ మధ్య నాకు ఇంగ్లీష్ వస్తుందండి. నాకు చదువు లేదండి, అసలు నాకు చదువు లేదు, బడిలోకి వెళ్ళలేదు నేను ఏమండి. కానీ అప్పుడప్పుడు కొంచెం ఏ 4 మాటలు వస్తాయి అంతేనండి, ఏమనుకోబోకండి. నెంబర్ 1 అయిపోయాక నెంబర్ 2 కాడికి రావాలి. ఈ ఆజ్ఞ నెరవేరుతున్నానా లేదా, తప్పుపోయానా అని చెప్పేసి ఆలోచించాలి. అప్పుడు ఇంకొకటి అలాగ ఒకటి అక్కడ 10 ఆజ్ఞల గురించి మనకు తెలుసు. ఆ 10 ఆజ్ఞలే కాకుండా ఇంకా కొన్ని ఆజ్ఞలు ఉన్నాయండి. ఇంకా దేవుడు మనకిచ్చిన ప్రతి ఆజ్ఞని ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చలేదనుకోండి, ఆజ్ఞ అతిక్రమించినట్లే. ఆజ్ఞ అతిక్రమించామనుకోండి, దేవుని దృష్టిలో మనం అపరాధులు, పాపులు. దేవుని దృష్టిలో మనం చచ్చిపోయి ఉన్నాము. దేవుని దృష్టిలో మనం మృతదేహాల్లాగా ఉన్నాం అన్నమాట అండి. ఇలాంటి వారు ఎవరైనా మీలో ఉంటే క్షమించమని క్షమాపణ కోరుకోండి. ప్రభువా, ఇప్పుడు వరకు మీ మాట నేను వింటున్నా, పట్టించుకుంటలే, మీరు చెప్పింది చేయట్లే. ఆదాము అమ్మ విన్నారు కానీ పట్టించుకోకుండా తినద్దన్నప్పుడు తినేశారు. అలాగే మీ ఆజ్ఞ నాకు తెలుసు, మీ సేవకుల నుంచి అనేక మార్లు నాతో మాట్లాడుతూనే ఉన్నారు. మీ ఆజ్ఞ నాకు తెలుసు, నేను ఎరుగుదును, అయినా నేను పట్టించుకోకుండా, లెక్క చేయకోకుండా, ఆదివారం మా బంధువుల్లో పెన్షన్ పెట్టుకుంటే ఎలా పోతే నిట్టూరం వేస్తారేమని మీ ఆజ్ఞని మీరి పంచనకి వెళ్ళిపోతున్నా. మీ ఆజ్ఞను అతిక్రమించా, నేను పాపం చేశా, నా పాపాన్ని క్షమించండి అయ్యా. ఇక మీదట ఇప్పుడు కూడా మీ ఆజ్ఞను అతిక్రమించిన ప్రభువాన్ని కన్నీళ్లు గాచి నీ తప్పుని, నీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒక్కొక్క ఆజ్ఞ మనం పరిశీలన చేసుకోవాలండి. ఏ ఒక్క ఆజ్ఞను మనము మీరకూడదన్నమాట. ఇప్పుడు తప్పు అన్నాక ఒకటైనా తప్పే, 2 చేసినా తప్పే కదండి. చిన్నదైనా తప్పే, పెద్దదైనా తప్పే. ఏ ఆజ్ఞ అతిక్రమించిన మనం దేవుని దృష్టిలో అపరాధులు, పాపులు, మృతదేహాలు అన్నమాట అండి. మనం మృతులుగా ఉండకూడదు. మనం ఎలాగుండాలి? సజీవులుగా ఉండాలి. ఎలా ఉండాలండి? సజీవులుగా ఉండాలన్నమాట అండి. అయితే ఇక్కడ ఆ మొట్టమొదటి వచనంలో ఏమని రాస్తుందనంటే, యెహోవా హస్తము నా మీదకి రాగానే అని ఏమైపోయినా అంటున్నాడండి, ఆత్మకు వశమైనని చెప్తున్నాడు అన్నమాట అండి. ఇప్పుడు యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం తీసుకోండి. అందరూ కూడా మైక్రో చదవాలి, టక్మంట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోహాను గారిని పద్మస్వ దీపం తీసుకెళ్ళిపోయారు. అక్కడ వదిలేశారు అన్నమాట అండి. చుట్టూ సముద్రం ఉంటుంది అన్నమాట అండి. మధ్యలో ఇసుక తెప్పలు ఉంటాయి. అక్కడ వదిలిపెట్టి వచ్చేసారు అన్నమాట. ఆ సముద్రాన్ని ఈదుకుని బయటకు రావాలంటే కష్టం, రాలేడు. అక్కడే ఉంటే ఆహారం ఉండదు. పోనీ మంచిలా చుట్టూ సముద్రమే ఉంది, మంచిలు సమృద్ధిగానే ఉన్నాయి. కానీ దోచుడు నీళ్ళు నోట్లో పోసుకుంటూ తాగలేరు. కారణం ఏంటంటే ఎలాగుంటాయంటే ఉప్పగా ఉంటాయి అన్నమాట. సముద్రం నీళ్ళు ఉప్పగా ఉంటాయి, తాగలేమన్నమాట అండి. ఆ మంచిలో తాగుతాకు బంద్ చేయవు, ఆహారం లేదు. బయటకు వద్దామంటే సముద్రం అక్కడ కాలవీస్తాం కానీ సముద్రం వీస్తామండి. అలాంటి ప్రాంతంలో విడిచిపెట్టి వచ్చేస్తే యోహాను గారు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే ఆయన ఏమంటే ఆత్మకు వశమైపోయారంట. చదవండి, 1:10 నుంచి చదవండి. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు స్వర్ణ పెర్గము తుయతైరా సార్దీస్ ఫిలదెల్ఫియా లవదోకియా అను 7 సంఘములకు
పంపమని చెప్పుట నా వెనక వింటిని ఇదిగో ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరము ఏంటో అని చూడటానికి వెనక్కి తిరిగి తిని తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని ఆబ్జెంట్ ఎలాగంటే ప్రార్థన చేసుకుంటున్నాడండి. ప్రార్థన చేసుకుంటుంటే ఆత్మ కుసుమయ్యారంట. దేనికంటే ఆత్మ కుసుమ అవగానే ఆయనకు దర్శనం కనపడుతుంది అన్నమాట. ఒక దర్శనం కనపడుతుంది. వెనకాల నుంచి ఒక స్వరం వినపడుతుంది. ఆ స్వరం ఏమైనా పడుతుంది? నువ్వు చూసేది వినేది ఒక పుస్తకంలో రాసి అక్కడ 7 సంఘాల పేర్లు చెప్పారు అన్నమాట అండి. ఈ పుస్తకం రాసి 7 సంఘాలకు పంపించు అని చెప్పేసి వెనకాల నుంచి ఒక స్వరం వినపడుతుంది. వెనకాల నుంచి స్వరం వినపడుతుంది. అసలు ఆ స్వరం ఎవరిది అని చెప్పేసి చూస్తానికి ఇలా వెనక్కి తిరిగారు అన్నమాట అండి. ఇలా వెనక్కి తిరిగి చూడగానే 7 సువర్ణ దీపస్తంభాలు కాపాడుతుంది. ఏ స్తంభాలండి? 7 సువర్ణ దీపస్తంభాలు కాపాడుతుంది. 7 సువర్ణ దీపస్తంభాల మధ్యలో మనిషి కుమారుని పోలిన వాడిని ఒకడు నిలుచున్నాడు అన్నమాట అండి. చూసారండి, దర్శనం చూస్తున్నాడు ఈయన. ఏం చూస్తున్నాడమ్మా? ఇవి చూడండి, ఏం చూస్తున్నారండి? దర్శనం చూస్తున్నారు అన్నమాట అండి. 7 సువర్ణ దీపస్తంభాలు ఉన్నాయి. 7 సువర్ణ దీపస్తంభాల మధ్యలో మనిషి కుమారుని పోలి ఒక ఆయన నిలబడి ఉన్నాడు అన్నమాట అండి. ఆయన వేసుకున్నటువంటి అంగి పైనుంచి కిందకు ఉంది. ఆ కింద చదివినానా? రొమ్మునకు బంగారపు దట్టి కట్టుకుని, అంటే వస్త్రమేమో పాదాల మట్టికి దిగి ఉంది, అదేమో రక్షణకు సాదృశ్యంగా ఉంది. రొమ్ముకు బంగారపు దట్టి కట్టుకున్నాడు అన్నమాట. అంటే అది రాజుగారిని చూపిస్తున్నాను అన్నమాట అండి. మన ప్రభు యేసుక్రీస్తు వారి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అన్నమాట అండి. ఒక రాజ్యాన్ని, ఒక పట్టణాన్ని పరిపాలన చేసే మహారాజు గారు మాత్రమే ఈ రొమ్ముకు బంగారపు దట్టి కట్టుకుంటారు, కానీ మిగిలిన ఎవరు కూడా కట్టుకురు అన్నమాట. రొమ్మునకు బంగారపు దట్టి కట్టుకుని ఉండేను. ఆయన తల ఎంట్రుకలను తెల్లని ఉన్నిని పోలి ఉండేను. హిమమంతా ధవళములా ఉండేను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండేను. ఆయన పాదములు కొలుములో పుటం వేయబడిన మెరియుచున్న అపరంజితో సమానం. ఆయన కంఠస్వరం విస్తారమైన జల ప్రవాహం ధనువలే ఉండేను. దేవునికి స్తోత్రం. ఇవన్నీ చెప్పడం చాలా ఆలస్యం అయిపోతుందండి. వస్త్రమేమో పాదాల మట్టుకు దిగి ఉంది, అదేమో రక్షణకు సాదృశ్యంగా ఉంది. రొమ్ములకేమో బంగారపు తట్టి కట్టుకుని ఉంది, అది రాజుగారిని చూపిస్తూ ఉంది. తల ఎలాగుందనంటే తెల్లగా ఉన్నని పూలు ఉందన్నమాట తల. పాదాలు ఎలాగున్నాయి అంటే కొలుములో వేసిన అపరంజితో పుటం వేసినటువంటి కొలుములో పుటం వేసినటువంటి అపరంజితో సమానంగా ఉన్నాయి అంటే. తర్వాత ఎలాగుందంటే ఆయన కంఠస్వరం ఎలాగుందనంటే విస్తారమైన జలం, నీళ్లు, అంటే నా చుట్టూ కొండ ఉందనుకోండి, మధ్యలో పెద్ద లోయ ఉందనుకోండి, 4 కొండ మీద పడిన నీళ్ళు అంతా లోయలో పడితే ఎలా శబ్దం ఎలాగొస్తుందండి? ఎలాగొద్దండి? మాట్లాడేంటండి? జలముల శబ్దం అలాగే ఉంటుంది. ఇప్పుడు వినపడుతుందండి. అంటే మైకులో మాట్లాడితే మన స్వరం వినపడుతుంది. మైక్ పక్క పెట్టామా నా స్వరం మీకు వినపడదు అన్నమాట. యేసుప్రభు వారి స్వరం అలాగ కాదండి. ఆయన మైకులు అక్కర్లేదండి, సౌండ్ సిస్టమ్ అవసరం లేదండి. విస్తారమైన జలం ఒక లోయలో పడితే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం వస్తుందంట ఆయన కంఠస్వరం. ఆ కింద మాట చదివినా? ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండేను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వెడలుచున్నది. అమ్మా జాతకనమ్మా, మీరు ఎట్టి చూస్తున్నారేంటి నాన్న? ఈ వాక్యం ఇలాగే ఉంచి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం కానీ చదవండి.
ఇక్కడ యోహాను గారు ఏం చెప్పారంటే ఆయన నోట్లోంచి ఒక ఖడ్గం బయలుదేరుతుంది. ఆ ఖడ్గం ఎలాగుందనంటే 2 అంచులు ఖడ్గము కంటే మంచి వాడుగా ఉంది అని చెప్పేసి ఇక్కడ యోహాను గారు చెప్తున్నారండి. ఈ ఖడ్గం గురించి అపోస్తులైన పౌలు గారు హెబ్రీ పట్టణంలో సంఘానికి ఏం చెప్తున్నారని అంటే, హెబ్రీ పత్రిక 4:12 వచ్చిన కానీ చదువు. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమైనది, బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపుల్ని ఆలోచనల్ని శోధించుచున్నది. అమ్మ ఇది చూడండి, బైబిల్ అని చూడండి, చూడండి. యోహాను గారు అమ్మ నోట్లోంచి ఒక ఖడ్గం ఒకటి బయలుదేరుతుంది. అది 2 అంచులు ఖడ్గము కంటే మంచి వాడుగా ఉందని యోహాను గారు చెప్తున్నారండి. ఈ ఖడ్గం గురించి అపోస్తులైన పౌలు గారు కొరింథీలో ఉన్న అదే హెబ్రీ పట్టణంలో ఉన్న సంఘానికి చెప్తున్నారు. ఏమని? దేవుని వాక్యము సజీవమైందంట. ఎలాంటిదంటండి? అమ్మా చెప్పండి, ఎలాంటిదంటండి? సజీవమైంది. దేవుని వాక్యం సజీవమైందంటండి, బలమైందంటండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు నిలబడినా మీరంతా ఏం చేయాలి తెలుసండి? ఇక్కడ నిలబడి మాట్లాడేటువంటి వరకు అయిపోయి చూడాలి. యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పారు. విత్తువాడు విత్తుతుండగా కొన్ని విత్తనాలు తావు పక్కన పడినాయి, కొన్ని విత్తనాలు రాత్రినేమే పడినాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడినాయి, కొన్ని విత్తనాలు మంచినేమే పడినాయి అన్నమాట. తోవలో పడిన విత్తనం ఏం చేసింది? ఆకాశం వచ్చి ఎత్తుకెళ్ళిపోయింది. ముళ్ళ పొదల్లో పడిన విత్తనం ఏమైంది? ములిసింది. కానీ ఆ ముళ్ళ కంపలు అన్ని చేసిన వలన పైకి రాలేక ఆ ముళ్ళ కంపల్లో మెల్లడి నలిగిపోతుంది అన్నమాట అండి. ఏమండి? రాతి నేల మీద పడిన విత్తనం ములిసిందండి. కానీ సూర్యుడు ఉదయించేసరికి ఎండకి తట్టుకోలేక కింద రాయి ఏరు మట్టిలోకి వెళ్తానికి అవకాశం లేక సూర్యుని ఎండకే మాడిపోయింది అన్నమాట అండి. మంచి నేల మీద పడిన విత్తనం ఏమైంది? 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతులుగా ఫలించిందంట. అమ్మ అంటున్నారా? దేవుని వాక్యము విత్తనాలను పోల్చుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలియచేయండి? దేవుని వాక్యాన్ని విత్తుతున్నా. నా నోటిలోంచి వచ్చే ప్రతి మాట మీకు ఎక్కడ పడాలి? మంచి నేల మీద పడాలి. ఏ నేల మీద అండి? మంచి నేల మీద పడాలంటే ఏం చేయాలి? ఇటు పైకి కిందకే చూడకూడదండి. పక్కన వాళ్ళతో కూడా మాట్లాడకూడదండి. ఇప్పుడు చదవద్దు కానీ సామెతల గ్రంథం 6వ అధ్యాయం 4వ అధ్యాయం 25వ వచనం రాసి ఉంటుంది. ఏమని? నీ కళ్ళు ఇటు అటు చూడకోకుండా, నీ కను రెప్ప కూడా వేయుకోకుండా నీ ముందర సూటిగా చూడాలంటాడు. వాక్యం చెప్పేటప్పుడు అటు చూడకూడదండి, ఇటు చూడకూడదండి. ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి ఆయన లెక్క వేయకూడదండి. కిందకు చూడకూడదండి. ఇటు అటు చూడకుండా రెప్ప కూడా అలా చూసామనుకో, వాక్యం ఏం చేద్దానంటే హృదయంలోకి వెళ్తుంది. హృదయంలోకి వెళ్ళిందనుకోండి నీలో మార్పు వద్దనమాట అండి. 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతులుగా ఫలించడం స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. ఇటు చూసామనుకోండి ముళ్ళ పొదల్లో పడతాం, మొలుతుంది కానీ పైకి రాదు. నలిగిగా ముళ్ళ కంపల్లో మీరడిపోయి ఉంటుంది అన్నమాట అండి. రాత్రిమే పడింది అనుకోండి మొలకొస్తుందండి. ఎండ దెబ్బకు తట్టుకోలేక మాడిపోద్ది అన్నమాట అండి. తోవలో పడింది అనుకోండి ఆకాశపు వచ్చి ఎతికిపోద్ది అన్నమాట అండి. నువ్వు ఇటు అటు చూడకుండా జాగ్రత్తగా చూసావనుకోండి ఈ ఇత్తనం ఏం చేద్దంటే నీ హృదయంలో పడుద్ది. ఎక్కడ పడుతుందండి? నీ హృదయం పడింది అనుకో, నీ హృదయం మారిపోద్ది, నీకు మారు మనసు వస్తుంది. 30 దంతులుగా ఫలించడం స్టార్ట్ అవుతుంది. 60 దంతులుగా 100 అంతులుగా ఫలిస్తానమాట అండి. ఇక్కడ పౌలు గారు చెప్పేది ఏంటంటే దేవుని వాక్యము సజీవమైనది, బలము గలది. చూసారండి అమ్మా, విన్నారా? దేవుని వాక్యం సజీవమైంది. ఈ వాక్యం జాగ్రత్తగా విన్నామనుకో, ఈ వాక్యం హృదయంలోకి వెళ్ళిందనుకోండి, ఇందాక మనం చదువుకున్నాం, మీ అపరాధం చేత పాపం చేత చచ్చినటువంటి వారిని దేవుని వాక్యం ఏం చేస్తుందండి? చచ్చిన వారిని సజీవులుగా నిలబెడుతుంది. సపలగొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. అదంట బలమగలదంటండి. ఎలాంటిదంటండి?
అమ్మ మీరు అట్టి చూస్తారు ఏంటండి మై పిల్లలు దేవుని వాక్యం బలమైందండి. దేవుని వాక్యం బలమైంది కనుక ఈ వాక్యం మీ హృదయంలో పడింది అనుకోండి, బలహీనంగా ఉన్న వాళ్ళకి బలం వస్తుంది. ఏమవుతుందండి చెప్పాలి? బలహీనంగా ఉన్న వాళ్ళకి బలం వస్తుంది. మృతులుగా ఉన్న నిన్ను సజీవుడిగా నిలబెడుతుంది. బలహీనంగా ఉన్న నిన్ను బలవంతుడిగా మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం. తెగులు వచ్చిన కోడి పెట్టలాగా ఉండకూడదు. చర్చకొచ్చాక రోగంతో ఉండకూడదు. వచ్చేటప్పుడు రోగంతో వచ్చినా వాక్యం విన్నావు అనుకో, ఈ బలమైన వాక్యం నీ గుండెల్లోకి వెళ్ళిందనుకో, నీలో ఉన్న నీరసం పోయి, నీలో ఉన్న బలహీనత పోయి నీవు బలవంతుడిగా మారిపోతావు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సజీవమైంది. ఈ సజీవమైన వాక్యం విన్నావు అనుకో, పాపముల చేత అపరాధం చేత చచ్చిన నీవు సజీవుడిగా లేచిన పడతావు. దేవుని వాక్యం బలమైంది. ఈ బలమైన వాక్యం నీ గుండెలోకి వెళ్ళిందనుకోండి, నీలో ఉన్న బలహీనత పోయి నీవు బలవంతుడిగా మారుతావు అన్నమాట. తర్వాత ఎక్కడికి వెళ్ళదు తెలుసండి? ప్రాణాత్మలోకి వెళ్ళొద్దంట. ఎక్కడికి వెళ్ళదంటండి అమ్మ చెప్పండి? ఎక్కడికి వెళ్ళదంటండి? ప్రాణ ఆత్మలోకి వెళ్తాం. ప్రాణం అంటే ఏంటి? రక్తం. అంటే రక్తంలోకి వెళ్ళి ఏం చేద్దానంటే రక్తంలో ప్రాబ్లం లేకుండా క్లియర్ చేద్దాం అన్నమాట అండి. చూడండి, కొంతమందికి రక్తహీనత ఉంటుంది చూసారండి. ఏ హీనత అండి? రక్తహీనత. రక్తహీనత అంటే ఏంటి? రక్తం లేకపోతున్నా. రక్తం లేకపోతే రక్తం లేదని చెప్తారండి డాక్టర్ గారు. రక్తహీనత అంటే రక్తం లేకపోతాం కాదు, రక్తం ఉన్నట్లుగా కాకోకుండా ప్రాబ్లం ఉంది. బ్లడ్ ఇన్ఫెక్షన్ ఇది అంటారు ఏంటి దాని పేరు? నాకు ఇంగ్లీష్ రాదు. దాని పేరు ఏంటన్నా? అది అంటే బెడ్ అంటే రక్తంలాగా లేకోకుండా ఏదో ప్రాబ్లం వచ్చిందండి, అందుకని నీకు అనారోగ్యం వచ్చిందన్నమాట అండి. వాక్యాన్ని జాగ్రత్తగా విన్నామనుకో, నీ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. తర్వాత ఆత్మలోకి వెళ్ళొద్దంటండి. ఎక్కడికి వెళ్ళొద్దంటండి? ఆత్మలోకి వెళ్ళొద్దన్నమాట అండి. ఆత్మలో కపటం ఉంటుంది. ఏముంటుందండి? లోనొకటి పైకి మాట్లాడేది ఒకటి. పైకి మాట్లాడేదేమో ఒకటి, లోనేమో అమ్మో వీడు చాలా కపటంగా మాట్లాడుతున్నాడు అంటారు చూసారండి. దేవుని వాక్యం ఆత్మలోకి వెళ్ళి అని చేద్దంటే ఆత్మను శుద్ధి చేస్తుంది. తర్వాత ఎక్కడికి వెళ్ళదు తెచ్చండి? కీళ్ళలోకి వెళ్ళొద్దంట. ఎక్కడికి వెళ్ళదంటండి? ఇటు చూడండి, ఇటు చూడబాకండి, కీళ్ళలోకి వెళ్తుంది అన్నమాట అండి. కీళ్ళలోకి వెళ్ళినప్పుడు ఏమో తెచ్చండి, కీళ్ళు జబ్బులు అంటే చూసారు కొంతమందికి. మీ ఊళ్ళో ఎవరికైనా ఉన్న కీళ్ళు జబ్బులు, కీళ్ళ బలహీనతలు, కీళ్ళ జబ్బులు ఉన్నాయండి? కీళ్ళలోకి వెళ్ళి ఏం చేస్తుంది? కీళ్ళ బలహీనతలు, కీళ్ళ జబ్బులు లేకుండా వాటిని బాగు చేద్దాం అన్నమాట. తర్వాత మూలుగులోకి వెళ్ళొద్దంట. ఎందులోకి వెళ్ళొద్దంటండి? మూలుగు అంటే తెలుసా మీకు? మూలుగు అంటే తెలుసండి? తెలీదా? మీ నాన్నగారు ఎప్పుడు బోలు తేలేదా? చక్కగా ఉడకబెట్టి పీట బోర్లేసి అంటే మృతులున్నామో సజీవులుగా మారుతుంది, బలహీనంగా ఉన్న వాళ్ళని బలవంతులుగా మారుతుంది. రక్తంలోకి వెళ్ళి రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఆత్మలోకి వెళ్ళి ఆత్మను శుద్ధి చేస్తుంది, కీళ్ళలోకి వెళ్ళి కీళ్ళ రోగాలను బాగు చేస్తుంది, మూలుగుల్లోకి వెళ్ళి మూలుగుల్లో ఉన్న వ్యాధిని బాగు చేస్తుంది. తర్వాత ఎక్కడికి వెళ్తానంటే హృదయం దగ్గరికి వెళ్ళొద్దంట. ఎక్కడికి వెళ్తాంటండి? అమ్మా ఇటు చూడండి, ఎక్కడికి వెళ్తాంటండి? హృదయం దగ్గరికి వెళ్ళొద్దన్నమాట అండి. హృదయంలో ఏమంటే చెప్పండి, మీకు తెలుసు కదా హృదయంలో ఏమంటాయమ్మా? ఏముంటాయండి? చెప్పేస్తే ముందుకి మళ్ళీ వెనకాల వాళ్ళు చూద్దాం, టైం చాలదు మళ్ళను. మనిషి హృదయంలో ఏముంటాయి? అయ్యి బాబోయ్, మనిషి హృదయంలో ఏముంటాయండి? మీకు తెలుసు అయినా చెప్పరు. అమ్మ బాబు చాలా తెలివైన వాడు బాబోయ్. సరే ఏం చేస్తాం మరి? నేను చెప్తా కూర్చున్నా కదా, నేనే చెప్పాను మరి. ఏమండి పాస్ గారు, మా పాస్ గారు వాక్యం చెప్తాక మిమ్మల్ని ఏకేసారు, మీరు చెప్తాం మా ప్రతిది మమ్మల్ని అడుగుతారంటే మమ్మల్ని అడుగుతారు అన్నట్టుగా చూస్తారండి మీరు. ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పొద్దా? మనిషి హృదయంలో ఏముంటాయి? సరే అయ్యగారు మరి మాట చదివినానా,
మార్కు సువార్త ఇది ఇలాగే ముగిపోకండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి. లెక్క పెట్టుకోండి. దురాలోచన, జారత్వములు, దొంగతనం చేయాలని, నరహత్య చేయాలని, వ్యభిచారం చేయాలని, లోభములు అటుకు లోబడిపోవటం, ఇలాగ 13 రకాల చెడు గుణాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయమ్మా? ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? హృదయంలో ఉంటాయి అన్నమాట అండి. ఇరిమి గారు ఏమంటారంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదని చెప్తాడు అన్నమాట అండి ఇరిమి గారు. మనిషి హృదయంలో ఏముంటాయనంటే ఈ 13 రకాల చెడు గుణాలు ఉంటాయి అన్నమాట అండి. చెడు క్రియలు ఉంటాయి అన్నమాట అండి. మంచి కాదు, నీ చెడ్డ అన్నమాట అండి. ఆ లాస్ట్లో ఏం చెప్తారంటే ఇవన్నీ లోపల నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయి అని చెప్పేసి యేసుప్రభువు చెప్పారు అన్నమాట అండి. అంటే ఈ 13 రకాల చెడు క్రియలలో ఒక్కటుంటే నీవు పరిశుద్ధుడు కావు, చచ్చిపోయినట్టే. నువ్వు నీతిమంతుడు కావు, నువ్వు ఆరోగ్యవంతుడుగా ఉండలేవు. కారణం ఏంటి తెలుసండి? ఆ చెడు క్రియ ఏం చేద్దానంటే నీ దేహం అంతటిని పాడు చేసేద్దనమాట అండి. నీ దేహం అంతా పాడు చేసేద్దండి. ఇప్పుడు బలం రావటానికి ఫ్రూట్స్ అవి తినొచ్చుండి. ప్రాణం పోతాకి ఇష్టం ఒక డ్రాప్ తాగితే ఏమవుతారండి? చచ్చిపోతారు. ప్రాణం పోవాలంటే ఒక డ్రాప్ చాలు ఇష్టం. బలం రావాలంటే బోడని తాగాలి, పాలు అయ్యి ఇయ్యి బోడని తాగాలండి. చెడు ఒక్కటి ఉంటే చాలండి హృదయంలో, ఈ దేహానికి ఆరోగ్యమో ఉండదండి. ఇప్పుడు చదవద్దు కానీ సామెతల గ్రంథం 4:23 నుంచి చదువుకుంటూ వెళ్తే, నా కుమారుడా నా మాటలు ఆలకించము, నా వాక్యానికి చెవి ఒగ్గుము, అవి నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, వాటిని హృదయమందు దాచుకొనుము, అవి దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. నీ కడుపులోంచి జీవదారులు బయలుదేరును కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని చెప్పి రాసుకుంటున్నమాట అండి. దేవుని వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలండి. ఎలాగనాలమ్మా చెప్పండి, ఎలాగనాలండి? జాగ్రత్త. నీ కళ్ళు ఇటు తెప్పకూడదు, అటు తెప్పకూడదు. జాగ్రత్తగా అలా చూసామనుకోండి ఏమవుతుందంటే పాపం చేత అపరాధం చేత చచ్చిన నిన్ను సజీవుడిగా నిలబెడదు, బలహీనంగా ఉన్న నిన్ను బలపరుస్తుంది. ప్రాణంలోకి వెళ్ళి అంటే రక్తంలోకి వెళ్ళి రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఆత్మను శుద్ధి చేస్తుంది, మూలుగులను శుద్ధి చేస్తుంది. తర్వాత హృదయం దగ్గరికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందండి? హృదయం దగ్గరికి వెళ్ళి హృదయం ఏమున్నాయండి? చెడు క్రియలు ఉన్నాయి అన్నమాట అండి. ఏం చేస్తే తెలిసిండి? మనిషికి ఆరోగ్యం లేకుండా చేస్తాయి. ఏం చేస్తాయమ్మా? మనిషికి ఏం చేస్తాయండి? ఆరోగ్యం ఉండదండి. ఈ చెడు లక్షణాల్లో ఒక్కటి ఉంటే ఆ దేహానికి ఆరోగ్యం ఉండదండి. ఈ చెడు గుణాల్లో ఒక్కటి హృదయంలో ఉంటే ఆ మనిషి ఆరోగ్యంగా ఉండడండి. ఇప్పుడు చదవద్దు కానీ సామెతల గ్రంథం 3:7-8 రాస్తుంటుంది, నేను జ్ఞాని కదా అని నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయము కలిగి భక్తి కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు. అంటే ఈ చెడి నువ్వు విడిచిపెట్టాలి. ఈ చెడిని విడిచిపెట్టకుండా ఈ చెడిని హృదయంలో ఉంచుకున్నంత కాలం నీ దేహం ఆరోగ్యంగా ఉండదన్నమాట. నీ ఎముకలు సత్తు కలిగి ఉండవన్నమాట. ప్రియా సహోదరుడా సహోదరి, నీ ఎముకల్ని గుళ్ళమారిపోయేలా చేసి సత్తు లేకోకుండా బలం లేకోకుండా ఊరికినే ఇరిగిపోయేలాగా చేసేదే తెలుసా? చెడు క్రియ అన్నమాట అండి. నీ దేహానికి ఆరోగ్యం లేకుండా, ఆనందం లేకుండా, సంతోషం లేకుండా నిన్ను కొంగదీసి నిన్ను బలహీనం పరిచి హాస్పిటల్ పాలయ్యేలాగా చేసి నేను డబ్బంతా ఖర్చు పెట్టేలాగా చేసేది తెలుసా? చెడు క్రియ అన్నమాట అండి. ఈ ఒక్క చెడు క్రియ హృదయంలో ఉంటే నీ దేహానికి ఆరోగ్యం ఉండదు, నీ ఎముకలకి సత్తు ఉండదు. దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్ళింది అనుకోండి, అవి ఎవరి హృదయంలోకి అయితే వాక్యం వెళ్తుందో ఆ వాక్యం ఏం చేద్దానంటే మన అవయవాలన్నిటికీ జీవాన్ని కలగజేద్దనమాట అండి. సర్వ శరీరానికి ఏం చేద్దండి? ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. ఏం కలగజేద్దండి? చెప్పండి, ఏం చేద్దండి? ఆరోగ్యం అండి.
నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అన్నమాట. నీ ఎముకలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. మీలో ఎవరైనా బలహీనలు ఉన్నారా? మృతులుగా ఉన్నారా? కీళ్ళ బలహీనతలు ఉన్నవాళ్ళు ఉన్నారా? కపటంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారా? ఆలోచించండి. వాక్యాన్ని బట్టి దైవజనుడిగా చెప్తున్నా, ఇవన్నిటిని సరి చేసుకోగలిగితే, మనిషి హృదయంలో మోసం లేకుండా, ఈ చెడు లక్షణాలు లేకోకుండా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచి పెడితే, అప్పుడు అని రాస్తుంది 8వ వచనంలో, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం. నీ ఎముకలు ఎలా ఉంటాయండి? చూసారు, నీ దేహం అంతా ఆరోగ్యంగా ఉంటుందండి. అక్కడ పోటు, ఎక్కడ పోటు, అక్కడ నొప్పు, ఎక్కడ నొప్పు, ఇలాంటివి ఏమీ ఉండవు. నీ దేహం అంతా ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. ఎముకలు మంచి బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి. దేవునికి స్తోత్రం. కొంతమంది గుమ్మం దాటమే పడిపోతే కాళ్ళు ఇరిగిపోతున్నాయి, కొంతమందికి బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేస్తే కాళ్ళు ఇరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే ఎముకల్లో ఏమి లేదు, సత్తువు లేదు, దేహంలో ఆరోగ్యం లేదు, రోగులుగా బలహీనైపోతున్న కారణం ఏంటి తెలుసండి? దైవజనుడిగా వాక్యాన్ని బట్టి చెప్తున్న, దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నీ దేహం అంతా ఆరోగ్యంగా ఉంటుంది, నీ ఎముకలు సత్తు కలిగి ఉంటాయి అన్నమాట అండి. ప్రియా సహోదరుడా సహోదరి, వాక్యం ఏం చేద్దానంటే హృదయం దగ్గరికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందండి అమ్మ? ఎక్కడికి వెళ్తుందండి? మృతులుగా ఉన్న వాళ్ళని సజీవులుగా నిలబెడుతుంది, బలహీనంగా ఉన్న వాళ్ళని బలపడుతుంది, రక్తంలోకి వెళ్ళి రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఆత్మలోకి వెళ్ళి ఆత్మను శుద్ధి చేస్తుంది, మురుగుల్లోకి వెళ్ళి మురుగులను శుద్ధి చేస్తుంది, హృదయం దగ్గరికి చేరుతుంది వాక్యం. ఎక్కడికి వెళ్తుందండి? వాక్యం హృదయం దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాం? హృదయంలో ఏమున్నాయి? ఈ 13 రకాల క్రియలు ఉన్నాయి కదండి. అప్పుడు వాక్యం అని చెప్పి తెలుసా, వాటిని శోధిస్తుందంట. ఏం చేద్దాంటండి అమ్మ? ఏం చేద్దాంటండి? నేను వచ్చా మీరు ఉండటానికి వీలు లేదు, నేను వచ్చా మీరు ఉండటానికి వీలు ఏంటి? హృదయంలో ఏమన్నాయి? చెడు క్రియలు ఉన్నాయి కదండి. వాక్యం ఏం చేద్దానంటే ఆ హృదయంలో ఉన్న చెడు గుణాలని శోధిద్దనమాట అండి. నేను వచ్చా మీరు ఉండటానికి వీలు లేదా, నేను వచ్చాను కనుక మీరు బయటికి వెళ్ళిపోవాల్సిందే అని హృదయంలో ఉన్న చెడు గుణాలతో పోరాడద్దనమాట అండి. చెడు గుణాలతో పోరాడి ఏం చేద్దానంటే ఆ చెడు గుణాలన్నీ, ఆ చెడు క్రియలన్నింటినీ కూడా బయటకు నెట్టేలాగా చేస్తుంది. ఏమిటి చిన్న ఉదాహరణ చెప్తా. లైట్ వెలిగింది అనుకోండి, చీకటి ఏమవుతుంది చెప్పరేంటండి? లైట్ వెలిగితే చీకటి వెంటనే వెళ్ళిపోద్ది అన్నమాట అండి. ఎలుగు రాగానే చీకటి వెళ్ళిపోద్దు. నీ వాక్యం నీ గుండుల దగ్గరికి వెళ్ళగానే ఆ గుండుల్లో ఉన్న చెడు గుణాలకి వాటిని శోధిస్తుంది. నేను వచ్చా మీరు వెళ్ళిపోండి, నేను వచ్చా మీరు వెళ్ళిపోండి, నేను వచ్చా మీరు వెళ్ళిపోండి చూదిద్దనమాట అండి. ఆ శోధనకు తట్టుకోలేక ఆ చెడు గుణాలన్నీ బయటకు ఒకటి బయటకు వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. చిన్న ఉదాహరణ చెప్తాను, ఏమనుకోపోకండి. ఒక 1/4 కేజీ ఆందం తాగి, ఏం తాగండి? ఒక 1/4 కేజీ ఆందం తాగి ఫ్యాన్ వేసుకుని మంచం మీద హాయిగా పడుకునేస్తుందా? లోనకి వెళ్ళింది ఏంటి చెప్పరేంటండి? లోనకి వెళ్ళింది ఏంటండి? ఆనందం. ఫ్యాన్ వేసుకుని హాయిగా పడుకుందామంటే పడుకొని ఎత్తదా? చెప్పాలి, పడుకునేవదా? లోనకి వెళ్ళాక వర్క్ స్టార్ట్ చేద్దండి. నీ పేగుల్లో ఉన్న పసరని, నీ పేగులు పట్టేసి ఉన్నటువంటి వేస్ట్ని, నీ శరీరంలో ఉన్నటువంటి కొలసల్ని, నాకు పేరు సరిగ్గా రాదులేండి, ఏమనుకోపోకండి, చదువు లేదండి. కొలెస్ట్రాల్ని, పసరని, వేస్ట్ని పేగుల్లో, పేగు పైన కడుపులో లేకుండా ఏం చేద్దాం తెలుసా? నేను వచ్చాను గనక ఈ పేగుల్లో ఉంటాకి వీలు లేదు. ఈ అమ్మాయికి ఏం చేస్తున్నావు? కడుపు నిండి అన్నం తిన్నుతున్నావు నువ్వు, కొంచెం తినేదాడు కడుపు నిండిపోయినట్టు ఉంటుంది, ఇంట్లో పని చేస్తుంది, నీరసం వచ్చేస్తుంది. అందుకని నేను వచ్చాను కనుక మీరు ఉండటానికి వీలు వెళ్ళిపోమని చెప్పేసి ఏం చేస్తానంటే నెమ్మడంగా వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఇక ఫ్యాన్ వేసుకుని పడుకుందాం డొక్కు కట్టుకుని వెళ్ళిపోవాలి. ఎక్కడికే? డొక్కు కట్టుకుని బాత్రూమ్కి వెళ్ళిపోవాలి. ఓసారి వెళ్ళి వచ్చి కూర్చుంటే ఊరుకుంటుందా? కుదరదా? మళ్ళా వెళ్ళాలండి, మళ్ళా వెళ్ళాలి. మొత్తం నీ కడుపులో ఉన్న చెత్త అంతా బయటికి కడిగేసి బయటికి గెంటేదాకా నువ్వు పడుకుంటాం కుదరదు, కూర్చుంటాం కూడా
కుదరదు. ఎందుకంటే ఆనందం లోనికి వెళ్ళాక వర్క్ ప్రారంభిస్తుందండి, మొత్తం కడుపున వేస్ట్ అంతా బయటికి గెంటేద్ది అన్నమాట. ఇప్పుడండి కుండి ఉందనుకోండి, బాగా నాసు కట్టేసింది, జిగురు పట్టేసింది అనుకోండి, బ్లీచింగ్ పౌడర్ అయితే ఏమవుద్దమ్మా? బ్లీచింగ్ పౌడర్ అయితే ఏమవుతుందండి? అవి మాట్లాడేంటండి, బ్లీచింగ్ పౌడర్ తగలగానే ఏం చేద్ది? క్లీన్ అయిపోద్ది, తెల్లగా వచ్చేద్దండి కుండి. ఏ శాతం ఏం చేద్ద తెలుసండి? నీలో ఉన్న పాపానికి అడిగేది. అంటే ఆనందం దాకా కడుపు అంతా ఎలా క్లీన్ అయిపోద్దో, బ్లీచింగ్ పౌడర్ తగలగానే జిగురు నాసు అంతా ఎలా పోద్దో, యేసు ప్రభువు రక్తం ఏం చేద్దానంటే నీ పాపాన్ని కడిగేసి నిన్ను తెల్లగా శుద్ధి చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం ఏమంటో తెలుసండి? నేను కంసాలి అగ్గిలంటి వాడిని, సాకలవాణి సబ్బులంటి వాడిని అని చెప్తున్నాను అన్నమాట అండి. సాకలవాణి సబ్బు ఏం చేద్దానంటే బట్టగా పట్టిన మురుకుని క్రియేట్ చేసినట్లుగా. ఇప్పుడు బంగారం ఉందనుకోండి, బంగారం నకిలీ ఉందో ఒరిజినల్ మనకు తెలుస్తుందండి? తెలవదండి. కంసాలకి ఇస్తే కంసాల అగ్ని అని చేస్తే తెలుసండి? బంగారం ఒరిజినల్ని నకిలీని వేరు చేద్దనమాట. వేరు చేసేది కంసాల అగ్గినండి. లేకపోతే బంగారం నకిలీ ఏకమైపోయి ఉంటుంది అన్నమాట అండి. నకిలీ క్రియేట్ చేసి ఒరిజినల్గా తీర్చిదిద్దేది ఏదనంటే కంసాల అగ్ని అన్నమాట. మనం వేసుకున్న బట్టలకు పట్టిన మురుకు క్రియేట్ చేసేది ఏదనంటే సాకలవాణి సబ్బు అన్నమాట అండి. యేసుప్రభు రక్తం ఏం చేద్దానంటే నీలో ఉన్న పాపాన్ని, డాగుని, ముడత, మచ్చ, కళంకాన్ని ఏం చేద్దానంటే కడిగేసి నేను శుద్ధి చేసి పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా దేవుని ఎదుట నిలబెడుతుంది. సపడగొట్టి ప్రాణం మహిమపరుద్దామండి. హృదయం దగ్గరికి వెళ్ళి హృదయాన్ని శోధించి ఈ చెడి అన్నిటిని బయటికి గెంటేసి హృదయాన్ని శుద్ధి చేసేద్ది. ఏం చేద్దండి? హృదయాన్ని శుద్ధి చేస్తుంది. హృదయ శుద్ధి గలవారు చెప్పండి, హృదయ శుద్ధి గలవారు సీరియల్ చూస్తారా? హృదయ శుద్ధి గలవారు ఎవరిని చూస్తారంటండి? సీరియల్ చూస్తారని ఉందండి, సినిమాలు చూస్తారని ఉందండి. మాట్లాడేంటండి? హృదయం శుద్ధి అయితే ఎవరు చూస్తారండి? దేవుని చూస్తారంటండి. యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పారు ఈ మాట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి హృదయంలో అన్నీ ఉంచుకుని, దేవుడా నాకు కాపాడవా ఎంత కాపాడతాడండి. హృదయం అంతనమో చెడు గుణాలతో ఉంటాయి, హృదయం అంతనం పాడైపోయి ఉంటుంది. హృదయం అంతా చెడిపోయి పాడైపోయి ఉంటే దేవుడా కాపాడండి. పొర్రపోటుని కాపాడండి. నీ హృదయం అంతా క్రీడైపోయింది అనుకోండి, నీ హృదయం శుద్ధి అయిపోయింది అనుకోండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు. దేవునికి స్తోత్రం. హృదయం శుద్ధి అవ్వకుండా దేవుడిని కనపడ్డా. హృదయాన్ని శుద్ధి చేసుకో, దేవుణ్ణి కాపాడతాడు, మంచి దర్శనాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి రానా 1వ అధ్యాయం. ఆయన నోట నుండి వచ్చు ఖడ్గం ఒకటి బయలుదేరుతుంది. అది ఎటువంటి ఖడ్గమ కంటే వాడుగా ఉందని చెప్పేసి ఆ మాట చదువు, కింద మాట చదువు. ఆయన నోట నుండి ఒక ఖడ్గం ఒకటి బయలుదేరుతుంది, అది ఎటువంటి ఖడ్గమ కంటే వాడుగా ఉందని చెప్పి, ఆ 2 అంచులు గల ఎటువంటి ఖడ్గమ కంటేను అది వాడుగా ఉండి బయలుదేరుతుంది అన్నమాట. అమ్మ ఇప్పుడు కత్తి ఉందనుకోండి, 10 పక్కన 2 పక్కన ఉంటుందా? చెప్పరేంటండి? కొడవలకు ఒక పక్క ఉంటుంది, 2 పక్కన ఉంటుందా? గొడ్లకు ఒక పక్క ఉంటుంది, 2 పక్కన ఉంటుందా? యుద్ధానికి వెళ్ళేటువంటి సైనికుల చేతిలో ఖడ్గం ఉంటుంది, ఒక పక్క ఉంటుంది, 2 పక్కన ఉంటుందా? దేవుని వాక్యానికి కూడా 2 పక్కలు ఉంటుంది అంటండి. మంచి వాడుగా ఉంటుంది అంటండి. వినేవాడిని నరుకుద్ది, చెప్పేవాళ్ళని కూడా నరుకుద్ది. దేవునికి స్తోత్రం. వాళ్ళని వీళ్ళని కూడా నరుకుతుందండి, 2 పక్కల నరుకుద్ది అన్నమాట అండి. బోధించేవాళ్ళని నరుకుతుంది, ఈయన బోధ వినవాళ్ళని నరుకుద్ది అన్నమాట అండి. 2 అంచుల ఖడ్గమ కంటే వాడుగా ఉంటుంది అన్నమాట అండి. అది ప్రాణాత్మలోకి వెళ్ళిపోద్ది అన్నమాట అండి. ప్రియా సహోదరుడా సహోదరి, హృదయంలోకి వెళ్తుంది, హృదయాన్ని శుద్ధి చేస్తుంది. తర్వాత ఆలోచనలు, తలంపుల్ని పరిశోధిస్తాడు. ఏం చేద్దంటండి? ఆలోచనల్ని, తలంపుల్ని చెప్పండమ్మా పరిశోధిస్తుంది. ఆలోచనలు ఇప్పుడు ఆలోచనలు తగు మాత్రంగా ఉండాలని ఎక్కువగా ఆలోచించకూడదండి.
తలంపులు తగుమాత్రంగా ఉండాలని, ఎక్కువగా తలంపులు ఉండకూడదన్నమాట అండి. చూడండి, కొంతమందికి బీపీ ఎక్కువ అవుతుంది. హాస్పిటల్ తీసుకు దాటగానే పరిచయం ఏమని చెప్తారు? ఎక్కువగా ఆలోచించకనమ్మా, ఎక్కువగా ఆలోచించడం వల్ల బీపీ నీకు ఎక్కువ అవుతుందని చెప్తారన్నమాట అండి. దేవుని వాక్యం ఏంటంటే హృదయం దగ్గరికి హృదయం శుద్ధి చేస్తుంది, దేవుని కనపడేలాగా చేస్తుంది, ఆలోచన దగ్గరికి వెళ్తుంది, తలంపుల దగ్గరికి వెళ్తుంది. ఆలోచన తలంపులు పరిశోధిద్దన్నమాట అండి. ఇప్పుడు చదవద్దు కానీ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చదివితే, అప్పుడు దేవుని సమాధానము మీ హృదయమునకును మీ తలంపులకి కావలవునని చెప్పి రాసి ఉంటుంది అన్నమాట అండి. అంటే దేవుని సమాధానం అంటే దేవుని వాక్యం ఏం చేద్దంటే హృదయం దగ్గరికి వెళ్తుంది, తలంపుల దగ్గరికి వెళ్ళి ఆలోచన తలంపులు పరిశోధన చేద్దనమాట అండి. అంటే నీకు ఎగస్ట ఆలోచన లేకుండా చేద్దనమాట అండి, ఎక్కువగా ఆలోచన లేకుండా చేద్దనమాట అండి. కారణం ఏంటంటే ప్రియా సహోదరుడా సహోదరి, దేవుడు ఏం చేస్తాడంటే హృదయానికి కాపలా పెడతాడు. దేనికండి అమ్మా? దేనికి వెళ్తాడండి? హృదయానికి కాపలా పెడతాడు, తలంపులకు కూడా కాపలా పెడతాడు అన్నమాట అండి. ఇప్పుడండి ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ కూడా గేట్ మీద ఉంటాడండి. ఆ గేట్ మీద కూడా మనిషి ఉంటాడు గేట్ దగ్గర. ఎవరిని పడతాను లోపల అంటారా? ఎవరిని పడతాను ఆగు అంటాడు. ఎక్కడికంటాడు? లోనకి అయ్యగారితో మాట్లాడాలంట. ఆగు ఎక్కడుండి అంటాడు. లోనికి వెళ్తాడు, పాని విత్తి వచ్చాడు, పంపమంటారా అని అడుగుతారు. ఇప్పుడు లాభం లేదు, ఇంకోసారి రమ్మని చెప్పి అంటాడు. మళ్ళీ వెనక్కి వచ్చి ఏం చేస్తాడనంటే, ఇప్పుడు కుదరదో ఇంకోసారి అంటాడు అన్నమాట. గేటుగాడు మనిషి ఏం చేస్తాడనంటే అవసరమైన లోనకి వెళ్ళనిస్తాడు, అవసరం లేనివాడిని ఏస్ట్గాడిని చొల్లుడిని చొల్లుడిని అనవసరమైనటువంటి వాడిని లోనకే రానివాడు. అవసరమైన వాడిని అపార్ట్మెంట్ తీసుకునేవాడు లోనకి రానొస్తాడండి. ఎవరు పడితే వాళ్ళకి రానిచ్చేస్తాడంటే అలాంటి గేట్ కాడ ఎందుకైనా జీతం తీసుకొని. దేవుడు ఏం చేస్తాడంటే హృదయానికి కాపలా పెడతాడండి. నీకు అవసరమైన ఆలోచన వద్దు కానీ అనవసరమైన ఆలోచన నీకు రావు. అవసరమైన తలంపులు వస్తాయి తప్ప అనవసరమైన తలంపులు నీకు రావు. అప్పుడు నువ్వు వెళ్ళకుండా ప్రశాంతంగా ఉంటావు. బీపీ నార్మల్గా కరెక్ట్గా ఉంటుంది, షుగర్ కూడా కరెక్ట్గా ఉంటుంది. నీ హృదయానికి కాపలా లేదనుకోండి, నీ తలంపులకు కాపలా లేవనుకోండి, ఆలోచనలు వచ్చేస్తామంటుంటే టెన్షన్ పెరిగిపోయింది అనుకోండి, బీపీ ఎక్కువ అవుతుంది. అవి బీపీలోకి వెళ్తే కాలు చేయ కూడా పడిపోద్ది, తలలో నరాలు కూడా పేరిపోయి గడ్డగట్టేస్తాయి అన్నమాట అండి. చూసారండి, వేస్ట్ అనవసరమైన చోదు కబుర్లు అనవసరమైన హృదయంలోకి రాకోకుండా ఏం చేద్దానంటే కాపలా పెడతాడు దేవుడు. రకరకాల ఆలోచనలు నీకు రాకోకుండా దేవుడు కాపలా పెడతాడు. దేవునికి స్తోత్రం. హృదయాన్ని శుద్ధి చేస్తాడో, నీ దేహమంతా ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తాడో, దేవుని చూసేలాగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సజీవమైంది, బలమైంది, రెండంచులు కాల ఇటువంటి ఖడ్గమ కంటే వాడుగా ఉండి ఇన్ని కార్యాలు చేద్దండి. చాలామంది వాక్యం చెప్తూ ఉంటుంటే అటు చూడటం ఇటు చూడటం. ఆంటీ చీర అంచు కొంచెం నాచుకుంటే చాలా కొట్టొచ్చినట్టు ఉన్నాను. ఇప్పుడు కొన్నాం ఈ చీర అంచులు, చీర చుక్కలు ఇలాంటివి లెక్కలు వేస్తారు కానీ వాక్యం మాత్రం పొరపాటున వినరు. బలహీనంగా ఉండి వస్తారండి, బలహీనంగానే వెళ్ళిపోతారన్నమాట అండి. అండి దేవుని వాక్యం జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం. నాకు చదువు లేదండి, మా నాన్నగారు బడిలో పంపలే. ప్రభు నమ్ముకుని ప్రార్థనకి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు పాట పాడమంటే పాట పాడుతుంటుంటే నాకు బాధ వేసేది. పలానాధ్యాయం పరమేశ్వరుని చదవమంటే చదివితే నాకు చాలా బాధ వేసేది. ప్రభువా, వారి తల్లిదండ్రులు చక్కగా చదివించారు, పాట పాడమంటే పాట పాడుతున్నారు, వాక్యం చదవమంటే వాక్యం చదువుతున్నారు. తండ్రి అయ్యా, నాకు ఆ యోగ్యత లేదు ప్రభువా, నేనేం చేయను ప్రభువా అని చెప్పి చాలా బాధపడేవాడిని. ఒకరోజు మా పాస్టర్ వాక్యం చెప్పారు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును. ఎవరైనా సరే ఇరిగిన మనసుతో, నలిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో, కన్నీళ్లు కార్చుకుంటా ఏది అడిగితే అది ఇస్తారని మా పాస్టర్ వాక్యం చెప్పారండి. ఆ వాక్యాన్ని నమ్మాను, ఆధారం చేసుకున్నాను.
నేను ఇంటి దగ్గర షాప్ వేసుకుని మోకరించి ప్రార్థన చేసేవాడిని. ప్రభువా, మా తల్లిదండ్రులు నన్ను చదివించలేదు, మీ చర్చికి వెళ్తున్నాను, సాక్ష్యం అంతా చెప్పనండి, మీ చర్చికి వెళ్తున్నాను, నేను పాటలు పాడటం రాదు, వాక్యం చదవటం రాదు, నేను ఎందుకు పనికిరాని దద్దమ్మలాగా ఉంటున్నానయ్యా, ఏమి చేతగాని ఒక ఎదవలాగా ఉంటున్నాను ప్రభు, ఎందుకు పనికిరానుడుకు వెళ్ళే, ఏమి చేతగానుడుకు వెళ్ళే. మీరు చర్చికి వెళ్తున్నాను కానీ ఏమి చేతగానుడికి వెళ్ళి, ఏమి రాను దద్దమ్మలాగా ఎదవలాగా సవట్లాగా కూర్చుని ఉంటాను ప్రభా. అడుగుడు మీకు ఇవ్వబడద్దని మా పాస్ గారు చెప్పారు ప్రభువా. మిమ్మల్ని 2 అడుగుతున్నాను తండ్రి. ఒకటి పాటలు పాడుతూ రావాలి, రెండోది వాక్యం చదువుతూ రావాలి ప్రభువా. ఈ 2 మిమ్మల్ని అడుగుతున్నాను ప్రభు. ఈ 2 నాకు ఎవరో ప్రభువాలే. నా ప్రభువారిని అడిగాను, 2 అడగమని చెప్పి అడిగానండి. మోకరిస్తే 2 గంటల పైన మోకరాల మీద దిగోను కాదండి, 2 గంటల పైన మోకరించి ప్రార్థన చేసేవాడిని. దేవుని కృపను బట్టి ఇప్పుడు మీరు పాటలు పాడారు అనుకోండి, మీరు నాకు నచ్చింది అనుకోండి, 3 సార్లు మీరు పాడితే తర్వాత పుస్తకం లేకుండా పాడతానండి. రాసుకునే పని ఉండదండి, పుస్తకం అవసరం లేదండి. 3 సార్లు 4 సార్లు వినాలంటే ఆ పాటని పాడేస్తాను అన్నమాట. దేవుడు కొన్ని పాటలు సొంతంగా నేర్పించారండి. రాగం తెలదు నాకు, తాళం తెలదు, ఏమీ తెలదు. కొన్ని పాటలు ప్రభు నాకు నేర్పించారన్నమాట అండి. బైబిల్ చదువుతా, బైబిల్ ఒక్కటే చదువుతానండి, ఇంకేది చదవను. ఇంకా నాకు సంతకం పెడతాం మా పాస్టమ్గా నేర్పించారండి. నేను సంతకం పెడతాను, మా పాస్టమ్గా నేర్పించారు, సంతకం పెడతానండి. నా ఫోను 10 అంకెలు చెప్పడం కూడా వచ్చేది కాదండి. పుస్తకంలో రాసుకుని, ఇలా పుస్తకంలో రాసుకుని పైన పేరు రాపించి కింద అంకెలు రాపించి, నవ్వగారు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీరు మీటింగ్ పెట్టినప్పుడు పాటలు పాడు ఉండండి, మా మీటింగ్ పెట్టినప్పుడు పాటలు పాడదాం రమ్మని చెప్పి మీ ఫోన్ నెంబర్ 10 అంకెలు చెప్తూ రాదు కానీ పుస్తకం ఇచ్చేవాడిని. బాధ వేసేది అనమాట అండి. 10 అంకెలు కూడా చెప్పలేకపోతున్నాను, చాలా బాధ వేసేది. అప్పుడు ఏం చేశానంటే 10 అంకెల్ని కంటెక్ట్ చేసేసుకున్నాను అనమాట. 9949790513 అని చెప్పేసి కంటెక్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఎవరైనా చెప్పినా అడిగారు అనుకుంటే తక్కువ చెప్పేస్తాను అన్నమాట, పుస్తకం అక్కర్లేదండి, చెప్పేస్తానండి. మీరు 3 సార్లు పాట పాడితే తర్వాత నేను ఆ పాట పాడతానండి. నా 10 అంకెలు ఫోన్ నెంబర్ 10 అంకెలు చెప్తానండి, సంతకం ఒకటే పెడతానండి, బైబిల్ చదువుతా. దేవునికి స్తోత్రం. మీరు తప్పు చదవరు అనుకోండి, నేను సరి చేస్తాను. మీరు తప్పు చదివినట్టు నాకు తెలిసిపోద్దండి. ఇందాక ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14 అన్నానండి. ఆ మొదట మొక్క ఎత్తుకునేవాడికి అది నాకు అర్థమైపోయింది. కాదు 5:14 చదవమని చెప్పిన మాట అండి. ఏమండి, నేను బైబిల్ చదువుతా, చర్చికిల్లో వాడిని. మా పాస్ గారు 12 అధ్యాయం 12 విషయం చెప్పారు అనుకోండి, నాకు గమ్ము తీర్థం రాదు. కొంతమంది తిరగేతనే ఉంటారండి, చదివేతం అయిపోద్ది, ప్రసంగం అయిపోద్దండి. కొంతమంది తిరగేతనే ఉంటారండి. నేను వాళ్ళ దగ్గర పొరపాటును కూర్చునేవాడు కాదు. ఇలా బైబిల్ మీద అంత అండర్స్టాండింగ్ వీళ్ళకే లేదు, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఏ అధ్యాయం ఎక్కడ ఉందో తీర్థానికి వీళ్ళకే రావడం, తిరగేసి బోర్లేస్తున్నారు. వీళ్ళ దగ్గర కూర్చోకూడదు. కొంతమంది అలా చెప్పగా చిట్టుకుని తీస్తారండి, చురుగ్గా తీసేవాళ్ళ దగ్గర కూర్చుంటాను అన్నమాట అండి. వాళ్ళు తీసేసుకునేవారు, నా బైబిల్ వాళ్ళకి ఇచ్చేసేవాడిని. వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళు తీసేసి ఆన్సర్ అంటే ఏరు పెట్టి చూపించారు, ఇది అధ్యాయం, ఇది వచనం అని. ఏ వచనం అయితే చెప్పారో ఆ వచనం కాడ కరెక్ట్గా అలాగ ఈ సొత్త మాట తిట్టుకోండి అనమాట అండి. ఈ కరెక్ట్గా సొత్త మాట తిట్టుకుని ఎన్ని రెఫరెన్సులు చెప్పారు, అన్ని రెఫరెన్సులు కూడా నేను సొత్త మాట తిట్టుకునేవాడిని.
చుట్టల మడత పెట్టుకుని ఏం చూడంటే నాకు ఇంటికి వచ్చేసాక నాకు ఖాళీ టైం చూసుకుని ఏం చూడాలంటే చాప తెచ్చుకుని అక్కడ వేసుకుని చాప మీద బైబిల్ పెట్టి కుండి కాడికి వెళ్ళి కాడు చేలు కడుక్కుని వచ్చి మోకరించి ప్రార్థించి ప్రభువా ఇప్పుడు మీ వాక్యం చదువుకుంటాను ప్రభువా, మరి మీ వాక్యం చదవటం నాకు రావాలి ప్రభువా అని నాకు నేర్పించు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసుకుని అప్పుడు బైబిల్ తెరిచి చుట్టలో ఎక్కడ మడత తిట్టాను ఐదు చూసుకుని ఉన్నమాట అండి. ఈ మడత తిట్టిన చుట్టం సాగు చేసేవాడిని. సాగు చేసి ఏం చూడంటే అప్పుడు నెమ్మడంగా అలా చదువును అనమాట అండి. అలా చదివి ఆ బస్సును బాగా 1కి 10 సార్లు 20 సార్లు అలా చదివి ఆ వాక్యాన్ని కంఠం చేసేసుకున్నాను. దేవునికి స్తోత్రం. ఈ ఆదివారం వాక్యం చెప్పినా కూడా మా పాస్ గారు ఈ వారమంతా ఈ వాక్యమే చదువుకునేవాడిని అండి. ఈ వాక్యమే చదువుకున్నాను, వారమంతా చదువుకుని ఈ వాక్యం ఈ రోజు వచ్చి చెప్పిన వాక్యం మొత్తం కంఠత అయిపోద్ది అనమాట అండి. ఇప్పుడు అండి నేను బైబిల్ మూసేసి చెప్తున్నాను మీకు, బైబిల్ మూసేసి చెప్పేస్తున్నానండి అండి. బైబిల్ ఒకటే చదువుతాను, ఇంకేం రావు అనమాట. ప్రియా సహోదరుడా సహోదరి, సంవత్సరాలు విశ్వాసగా ఉన్నా తర్వాత దేవుడు నాతో మాట్లాడారన్నమాట. మోసే గారితో మాట్లాడినట్టుగా నాతో మాట్లాడారు. దేవుని పిలిపిని సేవలోకి వచ్చినమాట. దేవుడు 3 సంఘాలను ఇచ్చారు. దేవునికి స్తోత్రం. నేను ఆ మాట చదివినాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఆ కింద మాటలు చదవండి. ఆయన నోట నుండి ఖడ్గము ఒకటి బయలుదేరును, అది 2 అంచుల గల ఇటువంటి ఖడ్గమకంటి వాడుగా ఉండేను. చదివినాను. చదువు ఇంకొకటి చదివేయండి అమ్మా, ఎవరో చదివేయండి. చదువునానా వచనం చెప్పండి ఒకసారి. ఆయన నోట నుండి 2 అంచుల గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగా సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. చూచారండి ముఖం ఎలాగ ఉందంటండి? సూర్యుని వలె ప్రకాశించుచున్న సూర్యుని వలె మహా తేజస్తుందంటండి. మిట్ట మధ్య 1 గంట టైంలోనండి మబ్బు గట్ట లేకుండా ఉంటే సూర్యుడు ఎలాగుంటాడండి? మహా తేజస్తో ఉంటాడు అన్నమాట. అప్పుడు ఆ సూర్యుని అలా చూసాం అనుకోండి, కళ్ళు ఏమవుతాయి? అది కరెక్ట్గా చెప్పారు. పోతే ఇంకొండమే ఇంకా ఈ కళ్ళలో ఫిలిమెంట్ ఉంటుంది. ఏముంటుందండి? ఈ లైట్లో బల్బులో ఒక ఫిలిమెంట్ ఉంటుంది. ఆ ఫిలిమెంట్ మారింది అనుకోండి, తీసి ఎలగదండి అది. అందులో ఫిలిమెంట్ ఏమైంది? మాడిపోయింది. మనం కూడా మిట్ట మధ్యాహ్నం టైంలో సూర్యుని కళ చూసామనుకోండి, మన ఫిలిమెంట్ రాలిపోతే మనకు చూపాంది. ఇంకా ఆయన ముఖం దగ్గరికి వచ్చాడండి. ముఖం చూసేవాడికి సూర్యుని వల్ల ప్రకాశం మహా తేజస్సుతో కనిపించింది. అంతే దాముని పడిపోయాడు అనమాట అండి. చచ్చినోడి మీద పడ్డాడు అంటండి. ఆయన పడతాం ఎక్కడ పడ్డాడు? ఆయన పాదాల దగ్గర పడ్డాడంట. ఎక్కడ పడ్డాడు అంటండి? పాదాల దగ్గర పడ్డాడు అంటండి. అప్పుడు యేసుప్రభు వారు ఏం చేసి తెలుసండి? చేయి చాపి ఆయన పట్టుకుని పైకి లేవదీశాడు. దేవునికి స్తోత్రం. పైకి లేవదీశాడు. చదువు త్వరగా. ఆయన తన కుడి చేతితో నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకు, నేను మొదటివాడిని కడపటివాడను. అయ్యగారు ఏమనుకోండి పైకి లేకుండా సార్ యేసుప్రభు చెప్తున్నారండి. కుడి చేయి పెట్టి లెగదీసి భయపడకో, నేను ఎవరినో తెలుసా? నేను కాదండి, యేసుప్రభు చెప్తున్నారండి. మళ్ళీ నేను అనుకునేరు కండి కొరంగా తీసి, నేను ఎవరినో తెలుసా? మొదటివాడిని కడపటివాడిని జీవించేవాడిని మృతుడనయ్యాను. పాపులు పరిహారం నిమిత్తం చనిపోయా, మృతుడనైతిని కానీ ఇదిగో యోగములు కూడా సజీవుణ్ణి అని చెప్పి కింద చదివాను. మరియు మరణం యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చేతులు నా స్వాధీనంలో ఉన్నాయి.
కాగా నీవు చూసిన వాటిని నువ్వు చూసిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రములను గూర్చి మర్మము ఆ 7 సువర్ణ దీపస్తంభాలు సంగతియు వ్రాయుము ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు దూతలు ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు. సంఘాలు సపలు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. మన ప్రపంచమంతా 7 ఖండాలండి. 7 ఖండాలు, మన ప్రపంచమంతా 7 ఖండాలు అన్నమాట అండి. ఆ 7 ఖండాలకి ఈ పుస్తకాన్ని పంపించమని చెప్పి ఆహ్వాన్ గారికి దర్శనం చెప్పారండి. ఎందులో చెప్పారండి? అమ్మా చెప్పండి, ఎందులో చెప్పారండి? అందరూ చెప్పారు. అక్కడ చెప్పారండి దర్శనం అన్నమాట అండి. 10వ వచనం ఏమనుంది? నేను ఆత్మవశుడనై ఉండగా. చూడండి, ఇప్పుడు ఏలీగరము ఆత్మకోసమయ్యాడు, ఎండిపోయిన లోయలోకి తీసుకెళ్ళాడు. ఎండిపోయిన ఎముకలు మళ్ళీ సజీవులయ్యేలాగా లేచి ఆయన ద్వారాగా నిలబెట్టారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోహాను గారు ఆత్మకోసమయ్యారండి. ఈయనకమ్మో జరగబోయే విషయాలన్నీ కూడా కంటికి చూపించి దేవుడు మాట్లాడి పుస్తకం రాయించి ఇవన్నీ 7 సంఘాల కనంటే 7 ఖండాలకు సదృశం అన్నమాట అండి పంపించమని చెప్పేసి ఇదంతా ప్రకటన గ్రంథం దర్శనంలో చూసి ఆచారన్నమాట అండి. ఎందులో చూసండి? రోమన్ క్యాథలిక్ వారి దగ్గర దర్శన గ్రంథం అని ఉంటుందండి. ఏ గ్రంథం అండి? అంటే దర్శనం చూసి రాసిన గ్రంథం అన్నమాట అండి. మన దగ్గర ఏమైనా ఉంటుంది? మన దాంట్లో ప్రకటన గ్రంథం అని రాసి ఉంటుంది అన్నమాట అండి. అంటే దర్శనంలో చూసి రాసిన గ్రంథం అన్నమాట అండి. ఇది దర్శనం చూశాడు యోహాను గారు. దేవునికి స్తోత్రం. ఆత్మ కుసుమైపోయిన కారణాన్ని బట్టి ఆయనకి దర్శనం చూపించి జరగబోయే విషయాలన్నీ కూడా కంటికి చూపించారు. మాట్లాడి ఆయనతో చక్కగా ప్రకటన గ్రంథాన్ని రాయించారన్నమాట అండి. మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, దేవుని ఆత్మ మనం ఎప్పుడు వశమవుతామండి. ఇప్పుడు ఏలియా గారు వశమయ్యారు. యెహోవా వస్తువు నా మీదకి రాగా నేను ఆత్మకి వశమయ్యానని చెప్పన్నారు. యోహాను గారు కూడా ఏం చెప్పారండి? నేను ఆత్మకి వశమయ్యానని చెప్పి అంటున్నారు. మనం ఎప్పుడు వశమవుతాం దేవుడికి? చెప్పాడు, ముగించేస్తానండి, ఇంకా టైం ఉంది. మనం ఎప్పుడు వశమవుతాం? ఈ మాట చెప్పేసి ముగించేస్తా జాతకనండి. దేవుడికి మనం ఎప్పుడు వశమవుతాం? మీరు ఎలా చెప్పగానండి? సరే చదవండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1 నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఒక ఆయన కనిపిస్తున్నారు. ఇక్కడ భక్తుడు ఇక్కడ ఉన్నాడు అన్నమాట అండి. ఆయన ఏం చేశాడు? ఒక మందిరం ఉంది. ఆ మందిరం దగ్గరికి తీసుకెళ్ళాడండి. ఆ మందిరం ముఖం తూర్పేపుకో గుమ్మం ఉందండి, ఉత్తరపేపుకో గుమ్మం ఉందండి. ఆ మందిరంలో నుంచి బయటికి తీసుకొచ్చాడండి. బయటికి తీసుకొచ్చేదానికి మందిరంలో పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉందన్నమాట అండి. అతి పరిశుద్ధ స్థలంలో నుంచి నీళ్లు సన్నగా పారుకుంటా ఆ గుమ్మం కింద చిన్న గడప కింద చిన్న బెజ్జం ఉందన్నమాట అండి. మన ఇల్లు కట్టు బెడ్రూమ్లో మూలన ఏం పెడతాం? బెజ్జం పెడతాం. అంటే వేస్ట్ వాటర్ అంతా వెళ్ళటానికి. అలాగే దేవుని పరిశుద్ధ స్థలంలో నుంచి నీళ్ళు నెమ్మలంగా పారుకుంటూ వెళ్తున్నాయి. గుమ్మం కాడికి గుమ్మం కింద ఉంటే బెజ్జంలో నుంచి నీళ్ళు బయటికి వెళ్తున్నాయి అన్నమాట అండి. ఆ నీళ్లు తూర్పు గుండా ప్రయాణం చేసి వెళ్తున్నాయి అన్నమాట అండి. తూర్పు గుండా ప్రయాణం చేసి వెళ్తూ ఉంటున్నప్పుడు ఆ నీళ్లు గుండా అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర కొలతేసే కర్ర ఉందంటండి. ఏ కర్ర అంటండి? కొలతేసే కర్ర ఉందండి. 3వ వచనం కానీ చదివినట్లయితే ఆ మాట మనుషుడు ఆయన కొలతేసే కర్రతో 1000 మూరలు కొలిచాడంట. ఎన్ని మూరలు అంటండి? 1000 మూరలు కొలిసి 1000 మూరలు నడవమని చెప్పాడు అన్నమాట అండి. యెహెజ్కేలు గారిని 1000 మూరలు కొలిచాడు. 1000 మూరలు కొలిసి నడవమంటే దేవుని పరిశుద్ధ స్థలములో బయలుదేరిన నీళ్లు 1000 మూరల దూరం వెళ్ళేదానికి చీలమండలు వచ్చినాయి అంట. ఎంత లోతు అంటండి? చీలమండలు వచ్చినాయి అంటండి. మళ్ళీ ఇంకొక 1000 మూరలు కొలిసి నడిపించేదానికి మోకాళ్ళు వచ్చినాయి అంటండి. మళ్ళీ ఇంకొక 1000 మూరలు కొలిసి నడిపించేసరికి
మొలలోతు వచ్చినాయి అంటండి. మళ్ళీ ఇంకొక 1000 మూరలు కొలిసి నడిపించేసరికి ఇక అంతలేదన్నమాట అండి. ఏదబోలిసినంత పెద్ద నది అయిపోయింది అంటండి. పెద్ద నది అయిపోయింది అన్నమాట అండి. అంటే దాని భావం ఏంటంటే ఒక 1000 మూరలో కొలిచి నడిపిస్తున్నాం చీలమండలోతు వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి తెలుసండి? చీలమండలి లోతులో నువ్వు ఉన్నావనుకో, చీలమండలి లోతులో నీళ్ళు నడిచినప్పుడు ఎలా పడితే అలాగే నడిచేస్తాం అనమాట అండి. మనం అటు సినిమాకి వెళ్తాం, ఇటు చర్చిలోకి వస్తాం అనమాట. అది చేస్తాం, ఇది చేస్తాం, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట అండి. చీలమండలి లోతులో ఉంటే మనం అన్ని రంగాల్లో ఉంటాం, అన్నింటిలోనూ ఉంటాం అన్నమాట అండి. మోకాళ్ళ లోతులోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది, నేను పాపిని, దేవుని యొక్క ఆజ్ఞలను నేను అతిక్రమించాను, నేను పాపిని, నాకు నిత్య నరకం ఉంది, ఆ నరకానికి నేను వెళ్ళకూడదు, ఈ పాపాన్ని నుంచి నేను విడుదల పొందాలి, యేసు రక్తంతో నా పాపాన్ని కడుక్కు నేను పవిత్రుడిగా, నీతిమంతుడిగా, నిర్దోషిగా మార్చబడాలి అని చెప్పేసి పాపులను గుర్తిస్తాడు. మోకాళ్ళు ఉతికిల్లాక పాపులను గుర్తించి ఏం చేస్తాడంటే మోకరించి ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడమ్మా? మోకాళ్ళు తలుపులోకి వెళ్ళాక ఏం చేస్తాడండి? మోకాళ్ళుని పాపిని యేసు ప్రభు అని నా పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేసే అనుభవం ఎప్పుడు వస్తుంది? మోకాళ్ళు తలుపులోకి వెళ్ళాక వస్తుంది అన్నమాట అండి. నెక్స్ట్ ఇంకొక 1000 మూరలు కొలిసి నడిపించేవాడికి మొలలోతు వచ్చింది. ఏ లోతు అండి? మొలలోతు అడుగులోకి, మొలలోతు నీళ్ళ అంత లోతులోకి వెళ్ళేసరికి ఏమో తెలుసండి, నేను పాపిగా ఇంకా ఉండకూడదు, నేను నీతిమంతుడిగా మారాలి, పరిశుద్ధుడిగా మారాలి, కొత్తగా జన్మించాలి. ఎలా జన్మించాలండి? నేను కొత్తగా జన్మించాలి, పాప క్షమాపణ నిమిత్తం నేను బాప్తిసం పొంది రక్షణ పొందాలి, నేను దేవుని సొత్తు అవ్వాలి, దేవుని ప్రజలను అవ్వాలి, నేను ఆయనకి దత్త కుమారుని అవ్వాలి, దత్త కుమార్తెను అవ్వాలని చెప్పేసి తీర్మానం చేసుకుంటాడు అన్నమాట అండి. అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు నాకు రక్షణ కావాలండి, అయ్యగారు నాకు రక్షణ ఇప్పించండి అంటారు. అయ్యా మనకి చర్చ యానివర్సరీ జరుగుతుంది కదా, అప్పుడు ఇప్పిద్దాం. అయ్యగారండి వాక్యం ఏముందండి? అయ్యగారండి చర్చ యానివర్సరీకి ఇస్తారా? వాక్యం ఏముంది అయ్యగారండి? రేపు నీకేమి సంభవించనో మీకు తెలియదు అని వాక్యంలో ఉంది కదా అయ్యగారు అని వెళ్ళండి. అప్పుడు దాకుంటే నేను రేపు ఉంటానో ఊడిపోతానో నాకే తెలియదు కదా అయ్యగారు, రేపు ఏమి సంభవించనో తెలదని రాసి ఉంది కదా అయ్యగారు, ఎప్పుడు అన్ని నీళ్ళు పెట్టారు ఏంటండి అంటారు అన్నమాట. క్రిస్మస్ పండగకి ఇద్దామమ్మ, యేసుప్రభు పుట్టారు కదా, ఆ రోజు బుడుదుగానంటే అది బాబోయ్ ఇంకా 3 నెలలు ఉంది కదా అయ్యగారు, అప్పుడు దాకన్నా మనం నిన్నటి వారమే కాదండి, ఇవాళ వారము కాదు కదండి, ఇవాళ పూర్తి ఎదుర్కొంటామో ఊడిపోతామో తెలియదు కదండి అని చెప్పేసి రక్షణ పొందేదాకా నీవు వాయిదాలు పొరపాటున వేయు. మోకాళ్ళలోతు అనుభవం అంత లోతుకెళ్ళనంత కాలం ఎన్ని ప్రసంగాలు విన్నా, నువ్వు ఎన్ని ప్రసంగాలు విన్నా, అయ్యగారు ఎంతమందిని తీసుకొచ్చి వాక్యం చెప్పించినా ఎంటా వదిలేస్తావు, వింటా వదిలేస్తావు, అప్పుడు తీసుకుందాం, అప్పుడు ఎందుకు? పెళ్ళకి ముందు ఏమో కదా దేవుని చిత్తమైతే క్రైస్తవులు పెళ్ళకి అప్పుడు తీసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ తెల్లలు వస్తాయి కదా అని చెప్పేసి అలా వాయిదాలు పెట్టుకుంటూ వెళ్తావు తప్ప పొర్రపాటును రక్షణ పొందటానికి నిర్ణయం తీసుకో. మొలలోతుకి వెళ్ళిన తర్వాత నీకు ఎవరు చెప్పక్కర్లేదండి, ఇక ఎవరు ఆపులే, నువ్వు పొరపాటున ఆగో. రక్షణ పొందేదాకా నీ మనసు శాంతి ఉండదు. కారణం ఏంటంటే ఏమో ఇవాళ 12 గంటలు దాటితే ఉంటామో ఊడిపోతాం, మనకే వాక్యం రాస్తుంది. మనం అంట నిన్నటి వాళ్ళమంట. ఎవరమంటండి? మనం నిన్నటి వాళ్ళమంటండి. ఇవాళ వారం ఇవాళ పూర్తి అయ్యేదానికి ఉంటాం ఊడిపోతాం, మనకే తెలియదండి. రేపేమి సంభవించదో నీకు తెలీదు. మోకాళ్ళు తలుపుల్లోకి వెళ్ళిన తర్వాత రక్షణ పొందడానికి వాయిదాలు పెట్టరు. ఒక్కొక్క 1000 మూరలు కొలిసి నడిపించేదానికి ఇక నడవకోకుండా ఈదవలసినంత లోతు పెద్ద నది అయిపోయింది అంటండి. చూసారండి? అంటే చీలమండలి లోతులో ఉన్న చూపు తన సోదరునే ఉంటాడండి. మోకాళ్ళ లోతులో ఉన్న చూపునేమో పాపను గుర్తించడం, పాపాలు ఒప్పుకుంటాడండి. మొల లోతులోకి వెళ్ళిన తర్వాత రక్షణ పొందుతా కెనకం చేయడండి, రక్షణ పొందుతాడండి.
దేవుని ఆత్మకి ఎప్పుడు వశమవుతాడు మనిషి అని అంటే ఇక నువ్వు నడిచే లోతులో ఉండకూడదు. ఇంకా మిక్కిలి లోతు అంటే పెద్ద మహానదైపునంత లోతు ఉండాలన్నమాట అండి. అంటే నిలబడే అవకాశం లేకుండా నీటి మీద తేలిపోయే అంత లోతులోకి వెళ్ళాక అప్పుడు ఏమవుతుందో తెలుసండి, నీళ్ళ మీద తేలిపోతావు. ఎక్కడ వెళ్తారండి? ఇక నేల మీద నడిచే పని ఉండదు, నీటి మీద తేలిపోతావు అన్నమాట. నీటి మీద తేలిపోయాక నీటి కోసం అవుతావు. నువ్వు అంత లోతుకి వెళ్ళిన తర్వాత నువ్వు దేవునికి ఆత్మకు వశమవుతావు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని ఆత్మకి ఎప్పుడు వశమవుతావు తెలుసా? నువ్వు నడిచినంత చూపు కాదు, ఏదవలసినంత లోతులోకి వెళ్ళాక అప్పుడు దేవునికి వశం అవుతావు. దేవునికి వశమయ్యావనుకో, చచ్చిపోయిన వాళ్ళని, అనేకుల్ని పాపము చేత చచ్చినటువంటి వాళ్ళని అనేకులు నీ ద్వారా దేవుడు బ్రతికిస్తాడు. చప్పలు కొట్టి ఇప్పుడు మహిమపడతాడు. ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమని చెప్పినప్పుడు ఆయన మాట్లాడగానే ఎవరు లెక్కింపజాలంత గొప్ప మహాసైన్యం చూచారండి. ఆత్మ కుసుమయ్యాడు, ఎంతమందిని సజీవులుగా నిలబెట్టాడండి. మీరు మాట్లాడేంటండి? దేవుని ఆత్మ కుసుమయ్యాడు, ఇన్ని వేల మందిని పాపులుగా మృతులుగా ఉన్న వాళ్ళని సజీవులుగా నిలబెట్టాడు. ఒకసారి ఆలోచించండి. యోహాను గారు ఆత్మ కుసుమయ్యాడు, జరగబోయే విషయాలన్నీ కూడా దేవుని కంటితో చూశాడు, చెవితో విన్నాడు, ప్రకటన గ్రంథం రాసి ప్రపంచమంతా తెలియదట్టుగా చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియా సహోదరుడా సహోదరి, నీవు దేవుని ఆత్మకు వశమైతే నీ ద్వారా అనేక వందల వేల మందిని రక్షించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ఆమెను చెప్పండి. నువ్వేం చేస్తున్నావు అంటే లోతుకి వెళ్తాలే, ఒడ్డు మీదే ఉంటున్నావు అన్నమాట అండి. ఒడ్డు మీద ఉండి చీలమండి లోతులో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారండి. మోకాళ్ళ లోతులో ఉండిపోయి అక్కడే ఆగిపోయేవాళ్ళు చాలామంది ఉంటారండి. మొల లోతులోకి వెళ్ళాక ఆగిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఏదో ఒలిసినంత లోతులోనికి చాలామంది వెళ్ళావా, నీ ద్వారా అనేకులను దేవుడు బ్రతికిస్తాడు. నీ ద్వారా అనేకులను దేవుడు రచిస్తాడు. నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏదవలసి వచ్చిందంటండి. ఇంకా అలా కింద చదువుకుంటే వెళ్తే ఈ నది నీరు ఎక్కడికి పారితే అక్కడ సమస్తమును బ్రతుకుతాయంట. దేవునికి స్తోత్రం. ఇంకా అలా కింద చదువుకుంటే మాటలనే రాసుకుంటాయి అన్నమాట అండి. సమస్తం బ్రతుకుతాయి అంటండి. చేపలు అంటండి విస్తారంగా దొరుకుతాయి అంటండి. ఆ నదికి ఆ పక్క ఈ పక్క ఉండి చేపలు వాటగాళ్ళు వాళ్ళైతే వాళ్ళ నిండా చేపలు పడతాయి అంటండి. ఆ 9వ వచనంలో ఏమని రాసి ఉంటుందంటే 9వ వచనంలో వచ్చు చోట్లను జలచరములనియు బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును. సపల కొట్టి మహిమరుద్దాం. ఈ నీళ్ళని అలా పారి 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 అరాబ్ అనే సముద్రంలో బండి అంటండి. ఎక్కడ బండి అంటండి? అమ్మా చెప్పండి, ముగించేస్తున్నాను. అరాబ్ అనే సముద్రంలో బండి అంటండి. సముద్రం ఎలాగుంటాయి? ఉప్పగా ఉంటాయి. ఈ నీళ్లు ఏ నీళ్ళు? ఇవి దేవుని పరిశుద్ధ స్థలంలో నుంచి పారుకుంటా వెళ్ళే నీళ్ళు ఆ సముద్రంలో పడేసరికి ఆ సముద్రం ఉప్పు నీళ్ళన్నీ ఏమైపోయినాయండి? మంచినీళ్ళు బాగా మారిపోయినాయి అన్నమాట. ఈ నీళ్ళు ఎక్కడికి పారితే అక్కడికి సమస్తమును బ్రతికేస్తున్నాయి అంట. దేవునికి స్తోత్రం. ఈ నీళ్ళు ఎక్కడికి పారితే అక్కడ అందరూ మంచిగా మారిపోతున్నారంట. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని బట్టి దైవజనుగా చెప్తున్నా, దేవుని మందిరానికి వచ్చిన నువ్వేం చేయాలి తెలుసా? చీలమండు లోతులో ఉండకూడదు, మళ్ళీ లోతులో ఆగిపోకూడదు. ఏదో ఒలిసినంత లోతుకి వెళ్ళాలి. ఇలా పారుకుంటా మీ ఇంటికి అడుగుపెట్టు. మీ ఇంట్లో అందరు రక్షించబడ్డారండి. అందరూ మంచివాళ్ళలాగా ఉన్నారు, చెడ్డవాళ్ళలాగా ఉన్నారా? మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడేంటండి. ఇలా పారుకుంటా మీ ఇంట్లోకి వెళ్ళిపోయావనుకో, మీ ఇంట్లో ఉన్న మీ ఆయన గారు చెడ్డోడే మంచిగా మారిపోతాడు. దేవుని స్తోత్రం.
మీ పిల్లలే మంచి చెడ్డగా ఉన్నవాళ్ళే మంచిగా మారిపోతారు. దేవుని స్తోత్రం. నువ్వెక్కడికి వెళితే అక్కడ అందరూ మంచోళ్ళగా మారిపోతారంతే. దేవునికి స్తోత్రం. నువ్వెక్కడికి వెళ్తే వీళ్ళు నువ్వు వెళ్ళిన చోటల్లా చెడ్డోళ్ళు మంచోళ్ళు అయిపోతారండి. ఎక్కడికి నువ్వు పారుకుంటా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ అందరినీ మంచోళ్ళ కింద మార్చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం. యేసుప్రభువు సమరయ సీత అమ్మకు దాహానికి నీళ్ళయ్యమ్మ అన్నాడు. నీవు యూదుడువు, నేను సమరయుని, నీళ్ళమ్మని అడగడుగుతున్నావయ్య నువ్వా అని అడిగింది. అప్పుడు యేసుప్రభువు ఒక మాట చెప్పారు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారని చెప్పన్నారన్నమాట. ఇక ఆ మాట చెప్పేవాడికి వెంటనే తన కుండ ఏం చేసిందంటండి, విడిచిపెట్టింది. అంటే మారు మనసు పాపాన్ని విడిచిపెట్టేసింది. ఊళ్ళోకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందండి? ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూదురు కానీ రండే అందరికి. ఊళ్ళో వాళ్ళందరూ యేసుప్రభువు దగ్గరికి వచ్చారంటండి. ఇప్పుడు నలుగురు ముగ్గురు వచ్చారండి. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేసారంటండి. ఈవిడ మంచిగా మారింది, ఊళ్ళో అడుగు పెట్టింది, ఈవిడ మాట విన్నారు. ఊళ్ళో వాళ్ళందరూ యేసుప్రభువు దగ్గరికి వచ్చేసారు. ఆ మాట, ఏమ్మా మిమ్మల్ని మాట్లాడుతాను, మీ ఆయనగారు వస్తున్నారమ్మా, మాట్లాడేంటండి, మీ ఆయనగారు వస్తున్నారా చర్చికి, మీ పిల్లలు వస్తున్నారమ్మా అంటే దాని అర్థం ఏంటి మరి? సమరచి కొండ విడిచిపెట్టింది అంటే మంచిగా పాపాన్ని విడిచిపెట్టేసింది, మారు మనసు పొందేసిందండి. ఆవిడ మంచిగా మారిపోయిందండి. ఈవిడ ఊళ్ళోకి వెళ్ళిందండి. ఈవిడ మాట విన్నారండి. ఊళ్ళో వాళ్ళంతా యేసుప్రభువు దగ్గరికి వచ్చారండి. ఈ నీళ్లు ఎక్కడికి పారును అక్కడ సమర్థమను. నీ భర్త పాపం చేత చచ్చిపోయి ఉండడానికి కూడా ఆయన బతుకుతాడు అన్నమాట అండి. మీ పిల్లలు ఇంకా మారు మనసు పొందకుండా, రక్షణ పొందకోకుండా ఇంకా పాపం చేత అపరాధం చేత చచ్చిపోయి ఉన్నారనుకోండి, వాళ్ళు బతుకుతారండి. నువ్వెక్కడికి వెళ్తే అక్కడ నువ్వు వెళ్ళిన చోట అందరూ బ్రతికేస్తారు. దేవునికి స్తోత్రం. అందరూ ఒక్కసారి లేచిన పడండి, ఒక్కసారి అందరు లేచిన పడండి. ఒకసారి అమ్మా ఒక్కసారి లేచిన పడండి. చాలా చూపు కూర్చున్నారు. నా ఏం కాదు, మీ ఓపిక చాలా వందనాలమ్మా. అమ్మ అయిపోయింది, లేకండి అమ్మ, సార్ లేకండి. చిన్న ప్రార్థన చేసుకుందాం, మళ్ళీ కూర్చుంది. కానీ ఇంకా మరి కార్యక్రమం అవ్వలేదండి. ఇంకా అందరూ కళ్ళు మూసుకోండి, ఎక్కడ అక్కడ కళ్ళు మూసుకోండి. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రియా సహోదరుడా, సహోదరి, యెహోవా హస్తము నా మీదకు రాగా నేను ఆత్మభూషుడునైతిని. ఎండిపోయిన ఎముకల్లోకి లోయలోకి నన్ను దింపి ఇటు అటు నడిపించి, నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అడిగాడు. ప్రవచనం ఎత్తిలా మాట్లాడు. ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించండి అని చెప్పగానే ఎండిపోయిన ఎముకలు యెహోవా మాట విన్నాయి. ఎండిపోయిన ఎముకల్లోకి జీవం వచ్చింది. సజీవులుగా లేచి నిలబడ్డారు. యెహెజ్కేలు ప్రవక్త ఒక్కడే, ఎవరో లెక్కింపజాలంత గొప్ప మహాసైన్యాన్ని చచ్చిన వాళ్ళని బ్రతికించాడు ఆయన. మరి నీ ద్వారా ఎవరైనా పాపముల చేత అపరాధం చేత చచ్చిన వాళ్ళు బతుకుతున్నారా నీ ద్వారా? ఆలోచించు. నీ ద్వారా ఎవరైనా బతుకుతున్నారా? పాపముల చేత అపరాధం చేత చచ్చిన వాళ్ళు ఏమన్నా బతికిస్తున్నావు నువ్వు? నువ్వెక్కడికి వెళ్తే అక్కడ చెడ్డోళ్ళ మంచోళ్ళ కింద మారుతున్నారా? చెడ్డోళ్ళలాగానే ఉంటున్నారు. కారణం మంచిగా వెళ్తున్నావే తప్ప దేవుని ఆత్మను వశం కావట్లే. పరిశుద్ధాత్మను వశం అవ్వాలి. దేవుని ఆత్మను వశం అయ్యావనుకో, ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నిన్ను నడిపించాడు అనుకో, ఈ నీళ్లు ఎక్కడకు పారుతే అక్కడ సమస్తమును బ్రతుకుతాయి అన్నట్లుగా, ఈ నీళ్లు అరబ్బీలో పడగా ఉప్పు నీళ్లు మంచి నీళ్ళుగా మారినాయి అన్నట్లుగా,
నువ్వెక్కడికి వెళితే అక్కడ అంత మంచివాళ్ళ కింద మారిపోతారు, చచ్చిన వాళ్ళు బతుకుతారు. నువ్వు నీ ద్వారా అనేక వేల మందిని ప్రభు రక్షించడానికి రెడీగా ఉన్నాడు ఆయన. ఎప్పుడు ఆయన ఆత్మకు నువ్వు వశమైతే నీ పట్ల కార్యాలు చేస్తాకు దేవుడు రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావంటే ఆయన ఆత్మ కోసం కావట్లే. శీలమండుల లోతులో కొంతమంది, మోకాళ్ళ లోతులో కొంతమంది, నడుము మొల్లోతులో ఉన్నవాళ్ళు కొంతమంది తప్ప ఏదో ఊళ్ళు వచ్చినంత లోతుకు నువ్వు వెళ్ళక, దేవుని ఆత్మకుని వశము కాక నీవు మంచిగా నువ్వు మారలేకపోతున్నావు. నిన్ను బట్టి నీ భర్త నీ పిల్లలు మారలేకపోతున్నారు, నిన్ను బట్టి నీ భార్య నీ పిల్లలు మారలేకపోతున్నారు, నిన్ను బట్టి ఎవరో మారలేకపోతున్నారు. రహబ్ అని వేసి ఏగుల వారితో మాట్లాడిన తర్వాత తల్లిని రక్షించుకుంది, తండ్రిని రక్షించుకుంది, అన్నదమ్ములు రక్షించుకుంది, అక్కజీలను రక్షించుకుంది, వారికి కలుగున్న వారందరినీ రక్షలోకి నడిపించింది. నువ్వు నడిపిస్తున్నావు అలాగా? నీ తల్లిని రక్షించుకోగలుగుతున్నావా? నీ తండ్రిని రక్షించుకోగలుగుతున్నావా? మీ అన్నదమ్ములు రక్షించుకోగలుగుతున్నావా? మీ అక్కజీలను రక్షించుకోగలుగుతున్నావా? ఆలోచించు. నువ్వే మారినప్పుడు, నువ్వే దేవుని కోసము కానప్పుడు, నువ్వే ఏదో ఒక ఆజ్ఞ అతిక్రమించి నువ్వే మృతదేహంలాగా మృతులుగా ఉంటే నువ్వేం చేయగలుగుతావు? నువ్వే చచ్చిన శవంలాగా ఉంటే, ప్రాణము లేని శరీరంలాగా నువ్వే ఉంటే నీ వల్లేమవుద్దు ఆలోచించి. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి అయినా ఒక మంచి తీర్మానం, ఈ రాత్రిని ఒక మంచి నిర్ణయం తీసుకో. ప్రభువా, మీ మాట వినక నేను మృతదేహంలాగా ఉన్నా, నేను చేసిన పాపాన్ని బట్టి అపరాధాన్ని బట్టి నేను చచ్చిపోయి ఉన్నానయ్యా. నేను 3 పూటలు బాగానే తింటున్నాను కదా, మంచిగా బట్టలు కట్టుకుని తిరుగుతున్నాను కదా, నేను సజీవుని అనుకుంటున్నాను. మీ ఆజ్ఞను అతిక్రమించి నేను పాపం చేసి మీ దృష్టిలో నేను చచ్చిపోయి ఉన్నాను. ప్రభువా, ఇదిగో మీ మాట వింటా, నేను సజీవులుగా ఉంటా, నేను మంచి వ్యక్తిగా మారుతా, మంచి నీళ్ళుగా మారిపోతాను. ప్రభు, నీ జీవము కలిగిన మీ మందిరములో నుంచి నేను బయలుదేరి వెళ్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడంతా మంచిగా మారిపోవాలి. మా ఇంట్లోకి వెళ్తా, నా ఇంట్లో అందరూ మంచిగా మారిపోవాలి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడంతా మంచిగా మారిపోవాలి. సమరచి తనకి ఊళ్ళో వాళ్ళందరినీ కూడా మీ దగ్గరికి తీసుకొచ్చినట్లుగా, రహబని వేసే తనకున్న వాళ్ళందరినీ రక్షించుకున్నట్లుగా నన్ను మీరు వాడుకోండి. నేనింకా ఏదో ఒలిచినంత లోతులోకి వచ్చేస్తానయ్యా, మీ ఆత్మకు వశమైపోతాను ప్రభువా. సీరియల్ కోసం అవను, సినిమాల కోసం వశమవను, లోక సంబంధం అలవాటుకు నేను వశమవను. ఇంకా మీ ఆత్మకు వశమైపోతా, నా ద్వారా గొప్ప కార్యాలు జరిగించి నా ద్వారా అనేకులు రచనలోకి నడిపించమని ఈరోజైనా ఒక తీర్మానం చేసుకుంటే, ఆయన ఆజ్ఞలన్నీ పరీక్షించుకొని దేవుని దగ్గర క్షమాపణ కోరుకుని చచ్చిన నీవు సజీవులుగా నిలబడితే, పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మచేత నడిపించబడితే, ఈ నీళ్లు పారు చోటల్లా సమస్తము కూడా బ్రతికేస్తాయి. నువ్వు అనేకులు బ్రతికించేలాగా ఉండాలి, అనేకులు మంచోళ్ళగా మారేలాగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు ప్రభువా. మందిరం ఎందుకు ఉపయోగపడుతుందో, ఈ మందిరంలోకి వచ్చేటువంటి వారు ఎలా ఉండాలో ప్రభువా, మేమంతా సజీవులుగా ఉండాలి, అనేకులు మార్పు చెందేలాగా ఉండాలి. మీ పరిశుద్ధ స్థలంలోంచి పారుతున్న నీళ్ళు ఎక్కడగా పారుతా అక్కడ సమత్వం బతుకున్నట్లుగా ప్రభువా, ఉప్పు నీరు మంచినీరుగా మారినట్లుగా, ఇదిగో నీ పిల్లలు జీవం కలిగిన మీ మందిరంలో ఉన్న నీ పిల్లల ప్రభు మంచిగా మారిపోవాలి. ప్రభు, మీ మంచిగా మారిపోయి సజీవులుగా ఉండాలి. ఎక్కడికి వెళితే అక్కడ వారి నోట వచ్చే ప్రతి మాట వినాలి, అనేకుల్ని రచనలోకి నడిపించినట్లు మీ కృపతో నింపండి, స్థిరపరచమని ప్రార్థితను సహాయం చేయండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి, మహిమగల సంఘముగా, పరిశుద్ధ సంఘముగా, ఎత్తబడి సంఘముగా తీర్చిదిద్దమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక్కసారి అందరూ కూర్చున్నమ్మా. మరి దైవజనునికి వందనండి. సంతోషం. ఒకసారి
చప్పట్లతో దైవజన్ని అభినందించండి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ